అందరికీ నమస్కారం. సో, ఎప్పుడు గూడా గైనిక్‌లో గానీ, ఇన్ఫెర్టిలిటీలో గానీ ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నటువంటి ఇదొక నిత్యకృతమైనటువంటి సమస్యలుగా భావిస్తున్నాం. అలాంటి అన్ని సమస్యలకు గూడా మీకొక మంచి ఎక్స్‌పర్ట్ తోటి మీ ముందుకు వచ్చి తెలుగులో మీకున్నటువంటి మనసులో ఉండే ప్రతి ఒక్క సమస్యకు గూడా కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ మీ ముందు చెప్తూ సరైన సమాధానంతో మీ ముందుకు తీసుకెళ్ళడానికే మనము మొదలుపెట్టినటువంటి మన ఛానల్ తెలుగు ఫెర్టిలిటీ వరల్డ్. అలాంటి తెలుగు ఫెర్టిలిటీ వరల్డ్‌లో మనం ఏ ఎక్స్‌పర్ట్‌ని తీసుకొచ్చినా గూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి ఫెర్టిలిటీకి సంబంధించిన, గైనిక్‌కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క క్వెషన్ కూడా ఆన్సర్ దొరుకుతుంది. అలానే ఈరోజు స్పెషల్ ఏంటి అనంటే ద నేషనల్ డాక్టర్స్ డే. అలాంటి ఈ రోజున మనమొచ్చాము మన సిద్దిపేటకి. సో, మన సిద్దిపేటలో ఇప్పటివరకు కూడా గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉండేటువంటి ఒక 50-100 గ్రామాల్లో ప్రజలకు కూడా చాలా సుపరిచితమైనటువంటి డాక్టర్. అందరూ కూడా ఇంట్లో ఒక ఆడపడుచులా చూసుకుంటూ ఉండేటువంటి మన అందరి డాక్టర్ శ్రీ శిరీష మేడం గారి దగ్గరికి ఈరోజు మనం వచ్చాము. నమస్కారం మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాయిస్. మేడం, చుట్టూ ఉన్నటువంటి 50-80 గ్రామాల వరకు, అది సిద్దిపేటకు 360 డిగ్రీలు ఎక్కడికి వెళ్ళినా కూడా అతి తక్కువ కాలంలో కూడా పేద ప్రజల వద్దకు కూడా వెళ్ళినటువంటి డాక్టర్గా ఇంత తక్కువ కాలంలో కూడా పేరు తెచ్చుకున్నటువంటి మీకు మేడం, అంటే మా ఛానల్ ద్వారా మిమ్మల్ని కలవడం అయితే మాకు చాలా సంతోషం మేడం. వన్స్ అగైన్ థ్యాంక్స్ మేడం. అందరూ అయిపోయినాక చెప్తారు, బట్ మేము ముందే చెప్తూ ఉన్నాము మాకు అవకాశం ఇచ్చినందుకు మేడం. మేడం, ఇప్పటి వరకు కూడా శిరీష మేడం అని అంటే ఒకప్పుడు కేవలం పేరే, ఇప్పుడు సిద్దిపేటలో ఒక బ్రాండ్. సో, ఒకసారి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం చెప్తారా మేడం? అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ ఆబ్స్టిక్ అండ్ గైనకాలజీ, ఫెలోషిప్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి నేను మేఘన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఇది వచ్చేసి శివాజీ నగర్ సిద్దిపేటలో ఉందండి. సో, నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడే అండి. మా ఊరు వచ్చేసి గురాలగుంది. సో, నేను పేద ప్రజలకు కానీ తక్కువ ఖర్చులో మనకి సేవలు అందించడానికి కూడా ఎప్పుడు మీ ముందు ఉంటానండి. నేను అంటే ఏ ఇంటర్వ్యూలో అయినా కూడా మన డాక్టర్స్ లో మాత్రం నేను ఒక క్వశ్చన్ అయితే కామన్ గా అడుగుతాను. మీరు డాక్టర్ కావాలన్నది మీ అమ్మ నాన్నగారి కలనా, మీ కలనా? ఎలాంటి పరిస్థితుల వల్ల మీరు డాక్టర్ కాగలరు? యాక్చువల్‌గా చెప్పాలంటే మా ఫాదర్ హీస్ మోస్ట్ అంటే లైక్ ఏదో ఒకటి చదివించాలి పిల్లల్ని అని చెప్పేసి మేము వచ్చేసి నలుగురం అమ్మాయిలం. సో, తనకు అందరినీ కూడా మంచిగా చదివించి ఒక మంచి పొజిషన్‌లో ఉంచాలని మా ఫాదర్ కోరిక. బికాస్ ఆఫ్ మై ఫాదర్ నేను ఇప్పుడు ఇక్కడ పొజిషన్‌లో ఉన్నా. ఈ విషయంలో మాకు తెలిసిన ఒక కొత్త విషయం ఏంటంటే మేడం, ఇంట్లో నలుగురు అమ్మాయిలు ఉన్నా కూడా వాళ్ళని ఎడ్యుకేషన్ పరంగా అంటే వాళ్ళ జీవితాన్ని చదివే మార్చగలుగుతుంది. సో, ఎంతైనా చదివేయగలుగుతుంది అంటే సపోర్ట్ చేసేటువంటి ఒక ఫాదర్ వెనకాల ఉంటే యాజ్ ఎ డాక్టర్ గా మేడం గా ఈరోజు మనం ముందు నిలబడడానికి కారణం తన ఫాదర్ అని చెప్తున్నారు కాబట్టి వి ఫీల్ వెరీ హ్యాపీ మేడం. మీ దగ్గర వచ్చేటువంటి పేషెంట్లు నేను బాగా రూరల్ బ్యాక్గ్రౌండ్ మీరు చిన్నప్పటి నుంచి చూసి ఉన్నారు. సో, మీరు కూడా పుట్టి పెరిగింది గురాలగుంది అంటే మన సిద్దిపేట ఆల్మోస్ట్. కాబట్టి ఇట్లాంటి ఏరియాలో మీరు పుట్టి పెరిగినప్పుడు చిన్నప్పటి నుంచి మీరు చూసినటువంటి సమస్యలు ఎలా ఉండేది? సో, అప్పుడు మీరు చూసిన సమస్యల వల్ల మీకు ఎలాంటి ఒపీనియన్స్ ఉంటుంది? అంటే ఆడపిల్ల వచ్చేటువంటి మార్పులో కూడా ప్రాబ్లమ్స్ కూడా ఎలా అనిపించేది? ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్న పేషెంట్లు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బేసిక్ గా? సో, మనకంటే చిన్నప్పటి నుంచి మనకి అంటే ఆ ఏజ్ పిల్లలు, ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ పిల్లల్ని తీసుకున్న చిన్నప్పటి నుంచి మెయిన్‌గా సఫర్ అయ్యేది మెనార్కీ ఉంటది కదా! అంటే మెన్స్ట్రువల్ హైజీన్ మెయింటైన్ అవ్వకపోవడం. ఎస్పెషల్లీ మెనార్కీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. అంటే 12 ఇయర్స్, 13 ఇయర్స్ అట్లా మనకి మెనార్కీ ఏజ్ గ్రూప్ ఉంటది కదా! సో, మెనార్కీ హైజీన్ లేకపోవడము, రిపీటెడ్‌గా వైట్ డిశ్చార్జ్‌తో సఫర్ అవ్వడము. సో, దానివల్ల కొంచెం రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు నాకు వచ్చే పేషెంట్స్‌లో అట్‌మోస్ట్ టీనేజ్ పిల్లలు ఉంటారు కదా! 12 ఇయర్స్ దాటిన వాళ్ళు. సో, చాలా మంది కూడా కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, లేదంటే కొంచెం వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, లేదంటే పీసీఓడి సమస్యలు మనం నీటి బుడగలు అంటాం కదా! ఇట్లాంటి పిల్లల్ని అయితే నేను ఎక్కువగా చూస్తున్నా. సో, మీరు చెప్పిన దాంట్లో మేడం నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు మెనార్కీ అన్నారు అంటే మనము ఏమంటామంటే మనం ఫస్ట్ పీరియడ్ ఫస్ట్ మెచ్యూర్ అయిన సో, ఒకప్పుడు 14, 15, 16 సంవత్సరాల్లో మెనార్కీ అనేది చూసేవాళ్ళు. ఇప్పుడు 10, 11, 12 ఇయర్స్ లోనే అసలు అంటే ఏంటో కూడా తెలియని వయసులో కూడా. అలా ఎందుకు జరుగుతుంది మేడం? సో, మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్‌గా మనకి మెనార్కీ వచ్చేసి సర్టెన్ ఏజ్ ఉంటది. 14 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వరకి, లేదంటే 13 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వరకి. సో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే 11 ఇయర్స్, ఈవెన్ 10 ఇయర్స్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు. సో, కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఒబేసిటీ కూడా. సో, చాలా మంది ఇప్పుడు పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ లేవు. సో, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల ఒబేసిటీ పెరుగుతుంది. అది కాకుండా మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా, అంటే బయట ఫుడ్ తీసుకోవడం కానివ్వండి, జంక్ ఫుడ్ తినడం కానివ్వండి, అదొకటి. మళ్ళీ మనకి ఇప్పుడు బఫెలో మిల్క్స్ ఉంటాయి కదా!
అవును. బఫెల్లోకి మనకి ఆక్సిటోసిన్ అని ఒక ఇంజెక్షన్ ఇస్తారు. సో, ఓకే. ఆక్సిటోసిన్ ఈజ్ నథింగ్ బట్ హార్మోన్ గదా! సో, అవును. ఆ మిల్క్ ఎక్కువ తీసుకోవడము. లేదు అనంటే మనకి బాయిలర్ ఉంటాయి గదా! కోడిలు మనం అవును. మీట్ తీసుకుంటాం గదా! అవును. వాటికి గూడా ఇంజెక్షన్స్ ఇస్తారు. ఓహ్! సో, తక్కువ టైంలో అవి కోళ్ళు ఎక్కువ పెరగడం కోసం అని పెరగడం. చెప్పి సో, ఇంజెక్షన్స్ ఇంజెక్షన్స్ ఇస్తుంటారు. ఇస్తూ ఉంటారు యెస్. కదా! యెస్. అవి మనం ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఏజ్ పరంగా రిలీజ్ అయ్యే హార్మోన్స్ అనేవి ముందే రిలీజ్ అవుతాయన్నమాట. సో, దానివల్ల మనకి మెన్సెస్ అనేవి గూడా తొందరగా రావడం జరుగుతుంది. సో, ఎర్లీగా ఆహ్, మెనార్‌కి వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో హ్మ్. వాళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రులకి సో, హ్మ్. ఇలాంటి ప్రాబ్లమ్ రాకుండా హ్మ్. వాళ్ళకిచ్చేటువంటి బెస్ట్ సజెషన్ ఏంటి మేడం? సో, ఎర్లీగా మెనార్‌కి రాకుండా అంటే అది కొంతవరకి మనం ఆపొచ్చండి. అట్లా అని మనకి కంప్లీట్‌గా మన హ్యాండ్‌లో గూడా ఉండదు. సో, పిల్లల హైటు, వెయిటు మనం దాన్ని బట్టి గూడా కొన్ని రకాల హార్మోన్స్ అనేవి ఎర్లీగా రిలీజ్ అయ్యి పీరియడ్ అనేది రావడం జరుగుతుంది. సో, మనకి మంచి హైజీన్ ఫుడ్డు మంచి ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్డు, బయటి ఫుడ్ అవాయిడ్ చేసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా తీసుకోవడము. సో, దీనివల్ల మనం కొంతవరకు మెనార్‌కి అనేది ఎర్లీగా రాకుండా నివారించొచ్చు. ఓకే. మామూలుగా మేడం ఇప్పుడు పెళ్లి అయినటువంటి జంటలుంటారు మేడం. హ్మ్. పెళ్లి అయిన తర్వాత మామూలుగా వాళ్ళు ఎంత డ్యూరేషన్ టైం తీసుకుంటారు మేడం ఒక డాక్టరొచ్చి కలవడానికి? ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో అయితే చాలామంది పెళ్ళైన తర్వాత వితిన్ 1, 2 మంత్స్ వెయిట్ చేసి వెంటనే వచ్చేస్తున్నారు. సో, మనకేంటంటే అట్‌లీస్ట్ పెళ్ళైన తర్వాత ఒక 1 ఇయర్ వరకి హస్బెండ్ అండ్ వైఫ్ అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే మేము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. అలా కాకుండా మీరు పెళ్ళైన తర్వాత ఒకవేళ మీరు మంచి ప్రెగ్నెన్సీ గుడ్ అండ్ హెల్తీ ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటే జస్ట్ ఒక కౌన్సెలింగ్ అటెండ్ అవ్వండి. ప్రీ కన్సెప్షనల్ కౌన్సెలింగ్ అని ఉంటుంది. సో, మనకి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, ఏదైనా కొన్ని రకాల స్కాన్స్ హస్బెండ్స్‌కొచ్చి కొన్ని టెస్టులు ఇవన్నీ చేపిస్తాం. అందులో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే జస్ట్ వాడికి మెడికేషన్ పెట్టేస్తే మనకు ప్రెగ్నెన్సీ అనేది నేచురల్‌గా వచ్చేస్తది. అది కాకుండా మనకి 1 మంత్‌కి, 2 మంత్‌కి అట్లా వస్తే మనకి కొంచెం ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వడము, లేదు అనంటే మనం దానికి ఛాన్స్ ఇవ్వట్లేదు గదా! యెస్. ప్రెగ్నెన్సీ నేచురల్‌గా రావడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. సో, ఒకవేళ మీకు ఏజ్ ఎక్కువగా ఉంది. అంటే పెళ్ళైనప్పుడు 30 ఉన్నారు. మీ హస్బెండ్ 35 ఉన్నారు. అట్లాంటప్పుడు మీరు 1 మంత్, 2 మంత్స్‌కి రావచ్చు. కానీ 18 ఇయర్స్‌కి పెళ్లయింది. 19, 20 ఇయర్స్‌కి పెళ్ళైన వాళ్ళు గూడా వితిన్ 1, 2 మంత్స్‌లో వస్తున్నారు. సో, మీరు 1 ఇయర్ వరకి మంచిగా ట్రై చేసుకొని, దాని తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అవ్వకపోతే డెఫినిట్‌గా డాక్టర్‌ని కలవండి. ఇప్పుడు కరెక్ట్‌గా మేడం ఒకటే క్వెషన్ హ్మ్. ఆహ్, పెళ్లి చేసుకోవాలి అనంటే హ్మ్. ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో హ్మ్. మేల్ ఏజ్ ఎంతుండాలి? ఫీమేల్ ఏజ్ ఎంతుండాలి? అంటే మనకిప్పుడు గవర్నమెంట్ నిర్ధారించిన డేట్స్ అయితే ఎవరు ఫాలో అవ్వట్లేదు. సో, ఒకవేళ ఫీమేల్ మీకు ఏజ్ గ్రూప్ కావాలి అని అనుకుంటే, మీరు తొందరగా లైఫ్ సెటిల్ చేసుకొని, ఒక 25 ఇయర్స్ వరకి మీరు మ్యారేజ్ ఏజ్ అయితే అమ్మాయిలకి బెస్ట్ ఏజ్ అని చెప్తాను. ఓకే. 28-30 ఇయర్స్ ఫర్ మేల్స్ అన్నమాట. ఇప్పుడు ఇదివరకు పీసీఓడీ అనేవాళ్ళు కదా! హ్మ్. ఇప్పుడు పీఎంఓఎస్ యెస్. అంటున్నారు మేడం. యెస్. సో, హ్మ్. పీసీఓడీ అంటే ఏంటి? పీఎంఓఎస్ అంటే ఏంటి మేడం? పీసీఓడీ అంటే అంటే మా వ్యూవర్స్ కోసం కొంచెం యాహ్! క్లారిటీగా వాళ్ళకి యాహ్! అప్పుడు యాహ్! అలా ఎందుకన్నారు? ఆ! ఇప్పుడు ఇలా ఎందుకంటున్నారు? ఆ ఓకే. రెండిట్లో డిఫరెన్స్ డిఫరెన్స్ ఏంటి? ఏంటి? సో, పీసీఓడీ అనంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఓకే. పీఎంఓఎస్ అంటే పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఓకే. సో, అంటే పీసీఓడీ అంటే చాలా మందికి తెలిసేదేంటంటే జస్ట్ ఓవరీలో వస్తది. జస్ట్ యూట్రస్‌కి సంబంధించి మాత్రమే ఉంటది. దానికి మందులిస్తే సెట్ అయిపోతదని అనుకుంటారు. సో, ఇప్పుడు పీఎంఓఎస్ దాన్ని ఎందుకు చేంజ్ చేశారంటే పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే మన బాడీలో కొన్ని రకాల ఆర్గాన్స్ ఉంటాయి. మెటబాలిక్ అంటే ఫంక్షనింగ్ చేసేవి గానీ, ఎండోక్రైన్‌కి సంబంధించినవి గానీ, ఇవన్నీ కూడా గ్రంథులుంటాయన్నమాట. హ్మ్. సో, వాటన్నిటిపైన కూడా పీసీఓఎస్ అంటే ఈ హార్మోనల్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో, ఓన్లీ ఓవరీస్ అండ్ యూట్రస్‌కి కాకుండా హోల్ బాడీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే దాని డెఫినిషన్ అనేది చేంజ్ చేశారన్నమాట. ఓకే. హ్మ్. సో, మామూలుగా పీసీఓడీ, పీఎంఓఎస్ అని చెప్పి హ్మ్. ఒకవేళ వాళ్ళు డాక్టర్ దగ్గరికొచ్చినప్పుడు డయాగ్నోసిస్ చేస్తే హ్మ్. అంటే టెస్ట్‌ల ద్వారా, పరీక్షల ద్వారా తెలుస్తాయి మేడం. హ్మ్. సో, అట్లా కాకుండా గూడా మామూలుగా వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు గూడా మన హ్మ్. బాడీలో ఏమైనా చూడగానే కనబడే అటువంటి కనబ సింప్టమ్స్ ఏమైనా ఉంటాయా మేడం? యెస్ ఉంటాయండి. ఇప్పుడు చాలామంది అంటే అధిక బరువు పెరగడము, లేదు అనంటే మనకు అన్‌వాంటెడ్ హెయిర్ అంటాము. అంటే మనకు ఇప్పుడు నార్మల్‌గా మేల్ హెయిర్ లైన్ ఏదో ఉంటుంది ఏమంటే మీసాలు రావడం గానీ, చిన్న హెయిర్ లైన్ ఉండడం కానివ్వండి, పుట్టపైన హెయిర్ రావడం కానివ్వండి, పింపుల్స్ ఉంటాయి, మొటిమలొస్తాయి. లేదు అనంటే మెడ చుట్టూ నల్లగా ఉండడం. దీన్ని అకంతోసిస్ నైగ్రోసిస్ అంటారు. సో, ఇక్కడ ఒక వెల్వెటీ కలర్‌లో మనకు నల్లగా మెడ చుట్టూ ఉంటది. సో, ఇది ఎక్కువ బరువు పెరగడం వల్ల ఫ్యాట్ అక్యుములేషన్ అయ్యి మనకిలా కనిపిస్తుందనమాట. సో, ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్సే కాకుండా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మనకు ఉన్నట్టయితే డెఫినిట్‌గా మనం తొందరగా దాన్ని చూసుకొని డాక్టర్ దగ్గరికెళ్లి కలిసినట్టయితే బావుంటది. సో, చూసారు గదా! అంటే డాక్టర్ దగ్గరికెళ్ళి మీరు పరీక్ష చేయించుకున్నప్పుడే కాదు. సో, ఇప్పుడు మేడం ఏదైతే చెప్పినటువంటి సింప్టమ్స్ మీ లోపల ఎవరైనా గుర్తించి ఏంటి ఇలా ఉంది, ఇలా కొత్తగా హెయిర్ కనిపిస్తుందేంటి, లేదంటే ఇలా మీరు సడెన్‌గా లావయ్యారు, సడెన్‌గా వెయిట్ లాస్ అయ్యారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా గూడా త్వరగా దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్‌ని కలవాలి. ఇలా కలవడం వల్ల గూడా సింప్టమ్స్ అనేది బయటపడేటువంటి అవకాశాలుంటాయి. సో, అవి నిజంగా సడెన్‌గా ఇలాంటి మేడం చెప్పిన ప్రాబ్లమ్స్ వచ్చింది అనంటే మీరు కూడా పీసీఓడీతో బాధపడుతున్నారేమో.
ఇప్పుడు పీసీఓడి అని గురించి మనం మాట్లాడు పిఎంవైస్ అన్నారు కదా. సో పీసీఓడి పిఎంవైస్ వచ్చినప్పుడు మామూలుగా మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం? ఓకే. నేను అంటే పీసీఓడీ, పీఎంఓఎస్ గానీ భయపడాల్సినంత పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం కాదండి. ఎందుకంటే అది మన చేతిలో మనం కావాలని చేసుకున్న ఒక్క డిసీజ్ అంతే. సో, మనకు పీసీఓడీ వచ్చినప్పుడు మనకు ముందుగా మనకు పీసీఓడీ ఎలా డయాగ్నోస్ అవుతుంది? ఇప్పుడు నేను చెప్పిన సింప్టమ్స్. అది కాకుండా స్కాన్ తీపిచ్చినప్పుడు అండాశయాలలో సో, ఇదొచ్చేసి మనకి ఇది యూట్రస్. ఇది యూట్రస్ అండ్ ఇవి ట్యూబ్స్ అండి. సో, ఇవొచ్చేసి ఇవి ఓవరీస్. సో, మనకి నీటి బుడగలు అంటాం. మన వాడుక భాషలో నీటి బుడగలు అంటాం కదా! సో, ఈ ఓవరీలో వచ్చేసి చిన్న చిన్న డాట్స్ అనేసి మనం నీటి బుడగలు అంటాం. సో, అది మనకు స్కాన్‌లో వచ్చేసి ఒక 12 కంటే ఎక్కువున్నాయి. ఒక ఓవరీలో 12 ఉన్నాయి. ఇంకొక ఓవరీలో 12 అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం స్కాన్‌ని బట్టి పీసీఓడీ ఉందని చెప్తామనమాట. మీరు ఫస్ట్ వెయిట్ ఎక్కువున్నారా లేదా చెక్ చేసుకోండి. అంటే మనకి ఏజ్ పరంగా వెయిట్ అనేది డివైడ్ అవుతుంది. సో, మీరు ఒక 18 ఇయర్స్‌కి అట్‌లీస్ట్ ఒక 40, 45 అంతకంటే ఎక్కువ ఒకవేళ ఉంటే డెఫినిట్‌గా ఫస్ట్ మోడిఫికేషన్ వచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ వెయిట్ రిడక్షన్ ఒకటి చెప్తాం. ఇవి మనకి ఎంత వీలైతే అంత మీరు వెయిట్ రెడ్యూస్ అవుతే పీసీఓడీ అనేది కూడా చాలా ఫాస్ట్‌గా రికవరీ అవుతుంది. సో, డైలీ కొంచెం స్కిప్పింగ్ చేయడం గానివ్వండి, వాకింగ్ చేయడము, కొన్ని రకాల స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయడము, మళ్ళీ యోగా లాగా, మెడిటేషన్ ఇవన్నీ మనం డైలీ లైఫ్ స్టైల్‌లో మనం ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే పీసీఓడీ అనేది చాలా న్యాచురల్‌గా తగ్గించొచ్చు. ఇది తెలియక చాలామంది ఏం చేస్తారంటే మెడికేషన్స్ వాడడము, హార్మోనల్ పిల్స్ వాడడము, టీనేజ్‌కి 18, 20 ఇయర్స్ బిఫోర్ దట్ కూడా చాలామంది ఇప్పుడు కొంతమంది పీసీఓడీ వల్ల మనకి బ్లీడింగ్ ఎక్కువవుతది. సో, ఒక్కొక్కసారి ఖచ్చితంగా వాడాల్సిన అవసరం వస్తది. కానీ ప్రతిసారి వాడాల్సిన అవసరం లేదు. మీకు బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు జస్ట్ నార్మల్ సింపుల్ మెడికేషన్ వాడొచ్చు. అంతేగాని 21 డే టాబ్లెట్స్ కానివ్వండి, హార్మోనల్ మెడికేషన్స్ కానీ ఆ ఏజ్ గ్రూప్ పిల్లలకి అవసరం లేదు. సో, ఇది ఒకవేళ మీకు 16, 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి 20, 22 ఇయర్స్ దాటిన తర్వాత పీసీఓడీ అనేది ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుంది. సో, ఫస్ట్ పీసీఓడీ ఒకవేళ వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. వచ్చినా కూడా మీరు జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని, ఫిజికల్ ఎక్సర్సైజ్, వెయిట్ రిడక్షన్ చేసుకుంటే సింపుల్‌గా మీకు పీసీఓడీ తగ్గుతుంది. ఇదైతే మెయిన్ మంత్ర. మీరు డెఫినిట్‌గా మీరు ట్రై చేయండి. కన్సిస్టెంట్‌గా చేయాలి. ఒక 1 డే, 2 డే చేసాము. ఇంకా మేము వెయిట్ తగ్గట్లేదంటే కుదరదు. ఒక 3-6 మంత్స్ మీరు రెగ్యులర్‌గా దానిపైన వెయిట్ పైన మీరు ఆ గట్స్ అనేది ఉంటే ఖచ్చితంగా వెయిట్ రిడ్యూస్ అవుతారు. సో, దానివల్ల మనకి పీసీఓడీ అనేది న్యాచురల్‌గా తగ్గుతుందండి. ఇప్పుడు పీసీఓడి అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి పీసీఓడి అనేది ఒక కారణం అన్నారు. హ్మ్. ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు ఇన్‌ఫెర్టిలిటీ అన్నారు కాబట్టి హ్మ్. అసలు హ్మ్. ఇన్‌ఫెర్టిలిటీ అంటే ఏంటి? హ్మ్. సో, అదెలాంటి కారణం? అంటే పీసీఓడి కంటే ఎక్కువ డేంజరసా? హ్మ్. అసలు పీసీఓడికి ఇన్‌ఫెర్టిలిటీ సంబంధం ఉందా? లేకపోతే టుడే పీసీఓడి ఇస్ టుమారోస్ ఇన్‌ఫెర్టిలిటీ ఏమైనా అట్లాంటి ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? అట్లా ఏం లేదు. పీసీఓడీ మనకి కంటిన్యూయేషనే ఇన్‌ఫర్టిలిటీ. యాక్చువల్‌గా ఓకే. ఎట్లా ఉంటదనంటే మనకి నెల కరెక్ట్‌గా ఉన్నప్పుడే ఓవ్యులేషన్ ఆన్ టైమ్ అవుతుంది. ఓవ్యులేషన్ ఆన్ టైమ్ అన్నప్పుడే మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో, పీసీఓడీలో మనకి మెయిన్‌గా సమస్యగా బాధపడేదేంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్. హ్మ్. సో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు మనకి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. ఒకవేళ ఎగ్ రిలీజ్ అయినా అందులో నుంచి హార్మోన్ రిలీజ్ అవుతుందో లేదో తెలీదు. సో, అట్లా ఉన్నప్పుడు భార్యాభర్తల్ని ఎప్పుడు కలవమనాలో చెప్పడం తెలీదు. సో, దానివల్ల డెఫినిట్‌గా ఇన్‌ఫర్టిలిటీ సమస్యలొస్తాయి. మనకి నెలలు కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఓవ్యులేషన్ ఎప్పుడవుతుందో చెప్పొచ్చు. మనం దానికి ముందు 3 డేస్, తర్వాత 3 డేస్ ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వడానికి టిప్స్ చెప్తా ఉంటాము. మనకు నెలలుగే కరెక్ట్‌గా లేనప్పుడు ప్రెగ్నెన్సీ రావడము ఇబ్బందిగానే ఉంటది. సో, బికాస్ ఆఫ్ దాని వల్ల పీసీఓడీ వల్ల మనకి ఇన్‌ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ పెరుగుతున్నాయి. వెన్ ఏజ్ ఇంక్రీజెస్ హ్మ్. ద ఫెర్టిలిటీ రేట్ విల్ డిక్రీజెస్ యెస్. అని యెస్. ఒకటి విన్నాను నేను. యాహ్! సో, వన్ థింగ్ ఏంటంటే వెన్ ఏజ్ ఇంక్రీజెస్ హ్మ్. ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ విల్ బి ఎగ్గిగస్. డిక్రీజెస్ అంటారు. సో, యెస్. అది అది ఎలా మేడం పాసిబుల్ అంటే? మనకెట్లా ఉంటదనంటే, మనకి లైఫ్ టైమ్ సంబంధించిన ఎగ్స్ అన్నీ మనకు బర్త్ టైమ్‌లోనే రిలీజ్ అయిపోతాయి. ఓకే. మనకి ఇప్పుడు మనం పుట్టగానే మన వోంబ్‌లో కొంత అమౌంట్ ఆఫ్ ఎగ్స్ అనేవి మనకిచ్చేస్తాడు దేవుడు. నేను నెక్స్ట్ క్వెషన్ అదే అడుగుతున్నా. పుట్టినప్పటి నుంచి ఎగ్స్ ఉంటాయా? ఆ! లేదు అనంటే ఆ! పుప్పటి ఓకే. మనం ఆ! అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సో, లేదు. ప్లీజ్ కంటిన్యూ. పుట్టినప్పటి నుంచి కొన్ని ఎగ్స్ ఉంటాయండి. మనకి మెచ్యూర్ అయిన తర్వాత అట్లా ఏజ్‌ని బట్టి కొంచెం ఎగ్స్ అనేవి డిక్రీజ్ అవుతుంటాయన్నమాట. ఓకే. సో, ఒక 1500 ఎగ్స్ గాని, ఒక 1800 ఎగ్స్ వరకు అట్లా ఉంటాయి. సో, ఎవ్రీ మంత్ మనము మెన్సెస్ అయినప్పుడు ఖచ్చితంగా నెలలు కరెక్ట్‌గా ఉన్న వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఎగ్ అనేది యూజ్ అయిపోతుంటది. ఓకే. సో, అట్లా ఒక సర్టెన్ ఏజ్ ఒక 35, 40 ఇయర్స్ వరకి ఆల్‌మోస్ట్ జీరో కాకపోయినా అందులో నుంచి ఒక 70, 80% ఎగ్ అనేది మనకి యుటిలైజ్ అయిపోతాయి. ఓకే. సో, మనకి ఇప్పుడు ఈ 35 ఇయర్స్, 37 ఇయర్స్‌లో ఆ టైంలో పిల్లలు ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది, క్వాంటిటీ తగ్గుతుంది. సో, ఆ టైంలో మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు పెరగొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకొని మనం కన్సీవ్ అయినా కూడా ఎగ్ క్వాలిటీ ఉండదు కాబట్టి రిపీటెడ్ అబార్షన్స్ కానివ్వండి, ఏదైనా జెనెటిక్ లోపం వల్ల పుట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతా ఉంటాయన్నమాట. సో, మనకు కావడానికి ఎగ్ క్వాలిటీ ఇంపార్టెంట్, ఎగ్ క్వాంటిటీ కూడా ఇంపార్టెంటే.
మనము ఎగ్స్ గురించి మాట్లాడినప్పుడు మేడం, సో అదైతే ఓవరీలో హ్మ్. సో అసలు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఎన్ని లేవు, తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్ లాంటిది ఏమైనా ఉంటదా మేడం? మనకి టెస్ట్ వచ్చేసి యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అని ఉంటదండి. ఏఎంహెచ్ టెస్ట్. ఇదొచ్చేసి మనకి యూజువల్‌గా 30 ప్లస్ నుంచి మనం చేసుకుంటాం. అంటే ఓకే. కొంతమందికి ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం గదా! ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎగ్ పెరగట్లేదు. తనకి ఎగ్స్ లేనట్టున్నాయి. అండ్ స్కానింగ్‌లో గూడా మనం ఇందాక పీసీఓడీకి 12 ఫాలికల్స్ అని చెప్పాం గదా! సో, ఏఎంహెచ్ తక్కువున్న వాళ్ళకి మళ్ళీ ఇంకొక డయాగ్నోస్టిక్ ఫ్యాక్టర్ ఏందంటే అల్ట్రాసౌండ్ స్కాన్‌లో ఓవరీస్‌లో 5 కంటే తక్కువ అంటే ఈచ్ ఓవరీలో 5 ఫాలికల్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు మనకి ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా తక్కువుందని చెప్తాం. ఈ 2 టెస్టులు మెజర్ చేసుకొని మనకి అంటే ఎగ్స్ పెరిగే అవకాశం ఉందా? లేదంటే మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి? క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయా? లేదా కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అని ఒకవేళ ఎంఎహెచ్ లెవెల్స్‌లో కనుక మన హ్మ్. క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ తక్కువుంది అన్నారనుకో మేడం. హ్మ్. సో, హ్మ్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మేడం వాళ్ళకి? సో, మనకి ఇప్పుడు ఏఎంహెచ్ వచ్చేసి దాని వాల్యూ ఉంటది. 2-8. సో, అంత ఆ రేంజ్‌లో ఉంటే మనకు ఎగ్స్ గానివ్వండి, క్వాలిటీ, క్వాంటిటీ మంచిగున్నట్టు. సో, చాలా మందికి 0.1, 0.2 అట్లా ఏఎంహెచ్ ఉన్న వాళ్ళని కూడా చాలా మంది ఉంటాము. సో, కొంతమందికి బిఫోర్ 30లో కూడా ఏఎంహెచ్ తక్కువున్న వాళ్ళున్నారు. సో, దానికేందంటే కొంచెం ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేసుకోవడం బెటరు. అందులో మనకి ఓవేరియన్ రిజర్వ్ పెంచే కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఓకే. సో, అది వాడుకున్నప్పుడు అది ఒక 1-2 మంత్స్ మనం కోర్స్ ఇస్తామనమాట. ఒవేరియన్ రిజర్వ్‌ని పెంచిన తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ మనకి ఏఎంహెచ్ ఒకవేళ 0 ఉంది అని అనుకోండి. సో, వాళ్ళకి అల్టిమేట్‌గా ఏందంటే ఒవేరియన్ రిజర్వ్ మెడికేషన్స్ ఇచ్చినప్పుడు కూడా ఏఎంహెచ్ అనేది మళ్ళీ రిపీట్ చేసుకుంటాము. ఒకవేళ ఏఎంహెచ్ కూడా మళ్ళీ అసలేం పెరగట్లేదు అంతే ఉంది అని అనుకుంటే మనకు కొంచెం హైయర్ ఎండ్ ఆఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది చూజ్ చేసుకోవాలి. లైక్ చూసేసుకో. ఐవీఎఫ్, ఓవం డోనర్ అట్లాంటివి చూజ్ చేసుకోవాలి. ఓకే. సో, అంటే హ్మ్. ఆ లెవెల్ వరకు కూడా అంటే హ్మ్. ఏఎంఎస్ లెవెల్స్ 0 అట్లా ఉన్నప్పుడు కూడా సో, కొంచెం హ్మ్. మెడికేషన్‌తో ట్రై చేయొచ్చు. సో, చేయొచ్చు. సో, హ్మ్. అంటే అంత ఈజీగా ఐవీఎఫ్ పోవాల్సిన అవసరం లేదు. లేదంటారు. అంటే బేస్డ్ ఆన్ కొన్ని టెస్టులుంటాయి ఇప్పుడు. మనకి కొన్ని రకాల టెస్టులు వచ్చేసి ఏముంటాయంటే మనకి ఏఎంహెచ్ 0 ఉంది. ఓకే. లేదు బైలేటరల్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి. హ్మ్. హస్బెండ్ సైడ్ నుంచి వచ్చేసి సెమెన్ కౌంట్ 0 ఉంది. ఓకే. సో, ఇట్లాంటి మేజర్ పారామీటర్స్ మాత్రమే మీకు ఐవీఎఫ్ సైడు డైరెక్ట్ వే ఇంకా అది. ఓకే. దానికి మధ్యలో మీకు వేరే ఆల్టర్‌నేట్స్ ఏం లేవు. సో, ఓకే. ఇట్లా ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ ఐవీఎఫ్ చూజ్ చేసుకోవచ్చు. ఓకే. మిగతా ఉన్నా కూడా మీకు ట్రీట్మెంట్ ఆఫ్ ఇయర్స్ కూడా ఇంపార్టెంటే. ఓకే. ఇప్పుడు చాలామంది మన దగ్గరకొస్తారు. ఒక 9 ఇయర్స్, 10 ఇయర్స్ మ్యారిటల్ లైఫ్ ఉంటది. వాళ్ళు ఓకే. స్టిల్ మెడికేషన్ త్రూనే ఎళ్తా ఉంటారు. సో, దట్ ఈస్ నాట్ గుడ్. దట్ ఈస్ నాట్ కరెక్ట్ ట్రీట్మెంట్. ఓకే. సో, మనకి అంటే ఇన్‌ఫర్టిలిటీలో వచ్చేసి స్టెప్ వైస్ ట్రీట్మెంట్ ఉంటది. ఫస్ట్ ఇప్పుడు మ్యారేజ్ 1 ఇయర్ తర్వాత మనం చెప్పాం గదా! 1 ఇయర్ తర్వాత గూడా ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వలేదనుకోండి, ఓవులేషన్ ఇండక్షన్, టైమ్డ్ ఇంటర్‌కోర్స్ చెప్తాం. అదొచ్చేసి 6-8 మంత్స్. సో, అంతకంటే ఎక్కువ దాన్ని తీసుకోవద్దు. మన దగ్గర ఏం చేస్తారు? ఈ మెడెం దగ్గర అవ్వలేదా? నేను ఇంకొక మెడెం దగ్గరికెళ్తా. ఆ మెడెం దగ్గర అవ్వలేదా? నేను ఇంకో మెడ అట్లా తిరిగి చాలా హెవీ డోసెస్ ఆఫ్ మెడికేషన్స్ ఎళ్తాయి. ఓఏటీ వచ్చేసి 6-8 సైకిల్స్. అది అవ్వలేదా? షిఫ్ట్ టు ఐయుఐ. ఐయుఐ వచ్చేసి 3-4 సైకిల్స్ ఉంటాయన్నమాట. ఐయుఐలో ఏం చేస్తాము? సేమ్ లైక్ ఇండక్షన్ లాగానే ఉంటది. మనం ఎగ్ పెరగడానికి మెడికేషన్స్ ఇస్తాము. సర్టెన్ డామినెంట్ ఫాలికల్ రీచ్ అయిన తర్వాత దానికి ట్రిగ్గర్ ఇస్తాం ఎగ్ పగలడానికి. అందులో నుంచి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత హస్బెండ్ యొక్క సెమెన్ తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసి, సెంట్రిఫ్యూజ్ చేసి మంచి మొటిలిటీ, మార్ఫాలజీ ఉన్న స్పర్మ్స్‌ని సెలెక్ట్ చేసుకొని వుమన్ యొక్క గర్భసంచిలోకి ఇన్సెమినేషన్ చేస్తాం. ఇది ఐఏఐ. ఇదొచ్చేసి 3-4 సైకిల్స్ మ్యాక్స్ ఒక 5 సైకిల్స్ వరకు మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ దీంతో కూడా అవ్వట్లేదు అని అంటే షిఫ్ట్ టు ఐవీఎఫ్. ఓకే. మనకి ఐవీఎఫ్‌లో వచ్చేసి ఇక్సీ, పిక్సీ, టీసా ఇట్లాంటివి కొన్ని ఉంటాయన్నమాట. అందులో ఓకే. మీకు అంటే హస్బెండ్ సెమెన్ పారామీటర్స్ చూసుకొని ఆలిగో ఆస్టిన్ అంటే మొటిలిటీ తక్కువుంది, మార్ఫాలజీ తక్కువుంది, కౌంట్ తక్కువుంది, తనకి ఎగ్స్ రావట్లేదు. ఇవన్నీ చూసుకొని ఐవీఎఫ్ చేస్తాం. ఐవీఎఫ్‌లో ఏం చేస్తారంటే మామూలుగా మనకి ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్, మెడికేషన్ ఇస్తాం కదా! ఎగ్స్ పెరిగిన తర్వాత ఓవం పికప్ అని ఉంటది. అంటే మనకి నార్మల్‌గా లోపల నుంచి ఒకళ్ళు సూది లాంటిది పెట్టేసి, ఆ ఎగ్స్‌నన్నిటిని పిక్ చేసుకుంటారు. అలాగే హస్బెండ్ నుంచి సెమెన్ తీసుకొని, సెమెన్‌ని సేమ్ దాన్ని వాష్ చేసి, ఫిల్టర్ చేసి, మంచి మొటిలిటీ ఉన్న ఒక్క స్పెర్మ్, ఒక్క ఎగ్ రెండిటిని ఇంజెక్ట్ చేసినప్పుడు మనకి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతది. అంటే ఎగ్ ఫార్మ్ అవుతది. అది మనకి ఐవీఎఫ్ ఫుల్ ఫార్మ్ ఏంది? ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అంటే మనం ల్యాబ్‌లో చేస్తున్నాము. సో, ఆ ఫర్టిలైజ్ అయిన ఎగ్‌ని ఒక డే చూసుకొని, అంటే పీరియడ్ నుంచి ఒక 14థ్ డే గాని, 15థ్ డే లోపల లేయర్ ఎలా ఉందో చూసుకొని మనం యూట్రస్‌లోకి ఇన్సర్ట్ చేస్తాం. దాన్ని ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటారనమాట. సో, ఇదొచ్చేసి ఐవీఎఫ్. సో, ఇలా స్టెప్ వైస్ ఎళ్తే మనకి టైము సేవ్ అవుతది. మన మెడికేషన్ ఎక్కువ డోస్ ఎళ్ళదు. ఓకే. సో, రిజల్ట్ అనేది గూడా ఆప్టిమైజ్ ఉంటది. సో
సో చూసారు కదా, ఫెర్టిలిటీ అనగానే ఒక 1-2 months లో కాలేదు అనగానే మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇంత ఈజీగా కూడా ఇమీడియట్ గా ఐవీఐ పోవాలా, ఐవీఎఫ్ పోవాలని టెన్షన్ కూడా అవసరం లేదు. సో కరెక్ట్ కన్సల్టెన్స్ డాక్టర్ కనుక మీరు కరెక్ట్ గా కన్సల్ట్ అయితే మాత్రము ఖచ్చితంగా ఒక 6 నుంచి సంవత్సరం డ్యూరేషన్ తీసుకుంటే, సో వితౌట్ ఐఓఐ ఐవీఎఫ్ కూడా కొన్ని మోడిఫికేషన్స్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్న మాత్రం నాకు చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో చాలా ఈజీగా ఐఓఐ అంటే ఏంటి, ఐవీఎఫ్ అంటే ఏంటి చాలా ఈజీగా చెప్పారు మేడం. మీరు అంటున్నారు మేడం ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు మీరు కంటిన్యూస్ గా న్యాచురల్ గా ట్రై చేస్తే తప్పకుండా అవుతుంది అంటున్నారు. ఎస్. కానీ ఇది కలియుగం మేడం. అందరు కూడా ఇప్పుడు ఏదైనా ఆర్డర్ కావాలంటే ఇట్లా ఆర్డర్ పెడితే 2 minutes లో వాళ్ళకి రావాలి. సో ఆకలైంది అని అంటే వాళ్ళు రెడీగా ఉండాలి తెచ్చుకొని ఫుడ్. రెడీగా మ్యాగీ 2 minutes లో మ్యాగీ అవుతుంది కదా, అలా కావాలి. సో అలా ఫీల్ అవుతే ఏం చేస్తారంటే ఒక 1 month 2 months కాగానే ఇమీడియట్ 2 months రాగానే మేము 2 months డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, మెడికేషన్ ఇచ్చింది, అయినా మాకు కాలేదు అని చెప్పి వెంటనే ఏం చేశారు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏం లేదు నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళావా, అట్లా కాదు నాకు ఇంకో డాక్టర్ తెలుసు, సో నువ్వు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళు అంటారు. సో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా మళ్ళీ ప్రాసెస్ ఒక 2 to 3 months చేస్తూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల పేషెంట్ కి వచ్చేటువంటి నష్టం ఏంటిది? ఓకే. ఇప్పుడంటే మనం ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో అందరికి నాలెడ్జ్ ఎక్కువైపోయింది. సో, అంటే మనకి ట్రీట్మెంట్ అనేది ఓన్‌గా గూడా కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు గదా! సో, వాళ్ళని బేస్ చేసుకొని గూడా వాళ్ళు డిసైడ్ అవుతున్నారు ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఎళ్ళాలని జెప్పేసి. సో, చాలామంది ఏందంటే మనకి ఈ మెడికేషన్ తోటి ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, ఇప్పుడు ప్రస్తుతానికి ఒక డాక్టర్ దగ్గరికెళ్లారు. ఆ మేడం దగ్గర ఒక 3 months, 4 months అలా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత గూడా మనకి ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వలేదు. సో, మళ్ళీ వాళ్ళొచ్చేసి "నువ్వు ఆ మేడం దగ్గరికెళ్తున్నావా? ఇక్కడికెళ్ళు" అని జెప్పేసి షిఫ్టింగ్ ఆఫ్ డాక్టర్స్. సో, అట్లా ఒక 2, 3 డాక్టర్ దగ్గరికి మీరు తిరిగినప్పుడు మనకి ఇండక్షన్ సైకిల్ అనేవి ఎక్కువైపోతున్నాయి గదా! మనం 6-8 సైకిల్సే అనుకున్నాం. అది కాస్త 10-12 సైకిల్స్ అయిపోతున్నాయి. అంటే ఎవ్రీ మంత్ ఒక సైకిల్‌లో మనము యూజ్ చేసిన మెడికేషన్స్ అట్లా ఒక 1 year వరకు తీసుకుంటున్నాం. సో, దానివల్ల మనకి ఎగ్స్ వేస్ట్ అయిపోతాయి. మనకి డ్రగ్స్ కూడా ఎక్కువ డోస్ ఎళ్ళిపోతుంది. సక్సెస్ రేట్ కూడా ఉండదు. సో, స్టిక్ టు వన్ డాక్టర్. మీరు ఒకవేళ నమ్మకంగా మీకు ఆ డాక్టర్ అనిపించిందంటే డెఫినిట్‌గా ఆ డాక్టర్ దగ్గరే మీరు స్టిక్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోండి, రెక్టిఫై చేసుకోండి. సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, వద్దనట్లేదు. కానీ మీకు ఒకవేళ మీకు డాక్టర్ ఈ ట్రీట్మెంట్ మీకు అవ్వట్లేదమ్మా నెక్స్ట్ స్టెప్‌కి వెళ్దాం అన్నప్పుడు మీరు ఆర్గ్యూ చేయకుండా డాక్టర్ చెప్పిన మాటలు వినండి. సక్సెస్ అయితే డెఫినిట్‌గా ఉంటుందండి. చూసారు కదా, సో ఫ్రీక్వెంట్ గా డాక్టర్ ని చేంజ్ చేయడం వల్ల సో పోయిన ప్రతి డాక్టర్ దగ్గర మళ్ళీ ఫస్ట్ స్టేజ్ నుంచి వస్తారు. సో అలా రావడం వల్ల ఎక్కువగా మెడిసిన్ వాడడము, ఈ ప్రాబ్లం అనేది అంటే మన సక్సెస్ రేట్ వైపు వెళ్ళడం కంటే కూడా సొల్యూషన్ వైపు వెళ్ళడం కంటే కూడా ఇంకా మీ ప్రాబ్లం ప్రొలాంగ్ అవ్వడమే ఎక్కువగా మనం ఎక్కువ చూడడానికి అనిపిస్తుంది. అవకాశం ఉంటుంది. ఇంకా అది గాకుండా చాలామంది ఇటు మనకి ఇంగ్లీష్ మెడికేషన్స్ వాడుతా ఉంటారు. ఇంకా ఆ మందులేం వాడతావు? ఈ చెట్ల మందులు వాడు. నేను ఇక్కడికెళ్తే ఈ మందు పోసుకుంటే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ మందు అసలు ఒక నెల వాడంగానే కన్సీవ్ అయిపోయానని చెప్పేసి అట్లా గూడా రాంగ్ గైడ్ చేసేవాళ్ళున్నారు. సో, ఇప్పుడు ఆ కాలంలో ఏందంటే అప్పుడు గట్టి మనుషులు కదా! మనకి వర్క్ చేసుకునేటోళ్ళు ఎంత రాయిలాగా తిన్నా గూడా అరిగేది. సో, ఇప్పుడు అంతా గూడా జనరేషన్ ఏందంటే స్మూత్‌గా ఉన్నారు. కొంచెం బాగా సెన్సిటివ్. అట్లా ఉన్నప్పుడు మనకి రకరకాల చెట్ల మందులు అవి మంచిగా రావట్లేదు. ఒకవేళ తీసుకున్నా కూడా అది పర్మనెంట్‌గా మనకి ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే ర్యాషెస్ రావడము, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడము, ఎగ్ పైన ఎఫెక్ట్ పడడం ఇట్లాంటివి కూడా జరుగుతుంది. దయచేసి అసలు చెట్ల మందులతోని అసలు మీకు సక్సెస్ రేట్ ఉండదు. డెఫినిట్‌గా మీరు అంటే ఫర్టిలిటీ ఎక్స్‌పర్ట్‌ని ఖచ్చితంగా కలవాలి. సూటబుల్ మీకు ట్రీట్మెంట్ అనేది వాళ్ళు ఇస్తారు. సో, దాని గైడ్‌గా వెళ్తేనే మీకు రిజల్ట్ అనేది ఉంటది. అండ్ హెల్తీగా కూడా ఉంటారు. ఇది మీరు అన్న దాంట్లో క్వశ్చన్ మేడం. సో అంటే ఎక్కడికో వెళ్ళి మందులు ఏదో తీసుకుంటే ఒక మందు దగ్గర ఒక చెట్ల హ్మ్. మందు, ఒక ఊర్లో ఒక హ్మ్. చెట్ల మందు పోస్తారు. హ్మ్. అది తాగితే ప్రెగ్నెన్సీ టైంలో కూడా అంటే ఇంకోటి హ్మ్. ప్రెగ్నెన్సీ టైంలో ఈ మందు తాగితే కొడుకు పుడతాడంట పుడతారని చెప్పేసి. అనేటువంటిది ఒకటి ఉంది మేడం. నిజంగా అది ఉంది. ఇప్పటికి ఉంది. జరుగుతుందా మేడం? సో, చాలామంది ఏం అవకాశం ఉందా? చేస్తారంటే అదే అవకాశం లేదు. జీరో. అయ్యో! జీరో. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఆడపిల్లలున్నా మనకి ఇదివరకి మేల్ సైడ్ ఎక్కువ మూవ్ ఆన్ అవుతున్నారు. యెస్. ఇద్దరు ఆడపిల్లలున్నా, ఒక్కరున్నా సెకండ్ బేబీ అయినా మేల్ సైడ్ మూవ్ అవుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాంగానే అసలు మా దగ్గరికి రారు. డాక్టర్స్ దగ్గర రారు. ఓకే. వాళ్ళు ఎటో పోతారు. పొయ్యి ఆ చెట్ల మంది తాగొస్తారు. తాగొచ్చిన తర్వాత 3 నెలల వరకు కూడా ఎవరు చెప్పొద్దంట. చెప్పకపోతే కొడుకు పుడతాడంట. అదేందో కొత్తగా. 3 నెలల వరకి ఫోలిక్ యాసిడ్ ఏసుకోరు. ఆ! ఓకే. ఏమన్నా అవసరమైన మల్టీవిటమిన్ ఏసుకోరు. ఓకే. టెస్టులు జేసుకోరు. ఓకే. అవేం జేసుకోకుండా డైరెక్ట్ ఎన్‌టీ స్కాన్ రోజొస్తారు.
మనము మేడం గారు చెప్పినట్టుగా మాత్రం అంటే ఈ కాలంలో కూడా ఇంకా చెట్ల మందుల వైపు వెళ్తున్నారు అని అంటే మాత్రం ఇప్పుడు మేడం చెప్పినట్టు మాత్రం కొంత జాగ్రత్తలు పాటించాల్సిందే. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ చెట్ల మందులు వాడడం కంటే కూడా వీలైనంత త్వరగా మీకు దగ్గరగా ఉన్న డాక్టర్‌ని కలవడం బెస్ట్. సో ఇప్పుడేం మళ్ళీ హాస్పిటల్లేం తక్కువ లేవు. డాక్టర్లేం తక్కువ లేరు. తక్కువ ఆ! లేదు. ఇది ఆల్మోస్ట్ వాస్తవం. అంతా గూడా సోషలైజ్ అయిపోయింది. మీరు ఒకవేళ కావాలనుకుంటే మీరు గూగుల్ జేసుకోవచ్చు. బెస్ట్ డాక్టర్‌ని ఎంచుకోవచ్చు. నా దగ్గరికే రావాలని నేను జెప్తలేను. ఇంకొక దగ్గరికెళ్ళాలని ఎవరు జెప్పట్లేదు. యెస్. మీకిష్టమైన డాక్టర్‌ని మీరు చూజ్ జేసుకోండి. బట్ అండర్ గైడెన్స్ ఆఫ్ డాక్టరే మీరు యూజ్ జేసుకోండి. ఓకే మేడం. మీరన్న దాంట్లో మేడం గూగుల్ చేసుకోండి, డాక్టర్స్‌ని హ్మ్. వెతుక్కోరన్నారు కదా హ్మ్. మేడం. సో దాంట్లో ఒక చిన్న క్వెషన్ మేడం ఓకే. మిడిల్‌లో. అంటే జనాల కంటే ఓవర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైన తర్వాత చాలా స్మార్ట్ అయిపోయారు మేడం. యెస్. యెస్. సో మీరు డాక్టర్‌ని వెతకండి గూగుల్‌లో అన్నారు కదా! హ్మ్. సో హ్మ్. డాక్టర్ కంటే ముందు కూడా వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్‌కు ఎక్కువ సొల్యూషన్ ఎతుకుతారు. వెతుకుతున్నారు. మెడిసిన్ కూడా వెతుకుతున్నారు. అవును. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? మనకి గూగుల్‌లో వచ్చే ఆన్సర్స్ 100% కరెక్ట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అదంతా గూడా మనకు రివ్యూ ఓరియెంటెడ్ ఉంటది. అండ్ అందులో ఫిల్టర్ గూడా ఉంటది. ఇప్పుడు కొంతమంది కొన్ని రకాల మెడికేషన్స్ యూజ్ చేయొచ్చు. అంటే డ్యూరింగ్ ఇప్పుడు హెడేక్‌కి నువ్వు ఒకటి వాడతావు. యెస్. ఇంకొకటి వాడొద్దని ఉంటది. ఓకే. ఓన్లీ హెడేకే గాదు. వేరే వేరే ప్రాబ్లమ్స్‌కి వేరే వేరే సొల్యూషన్ యెస్. ఉంటది. కానీ మొత్తం గూగుల్ పైన డిపెండెంట్ అవ్వడం గూడా కరెక్ట్ కాదు. ఓకే. సో, ఎంత అంటే ఇప్పుడు మీకొచ్చిన డిసీజ్ ఏందని తెలుసుకోవడం ఇంపార్టెంట్. యెస్ మేడం. కానీ దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో జస్ట్ ఐడియా ఉండాలి. కానీ నువ్వు గూగుల్ ఓరియెంటెడ్ మెడికేషను నేను ఓన్‌గా వాడుకుంటా అంటే కుదరదు. ఓకే. కొన్ని రకాల మందులు కొందరికి పడతాయి. అందరికి ఓకే. పడయి. మీకు అలర్జీ ఉండొచ్చు దానివల్ల. హైపర్ సెన్సిటివిటీ ఆఫ్ డ్రగ్స్ ఉండొచ్చు. ఓకే మేడం. దానివల్ల ఇంకేదైనా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఓకే. సో, చాలామంది గూగుల్‌లోనే డయాగ్నోసిస్ చేసుకుంటున్నారు. ఓకే. దానికి సొల్యూషన్ అందులోనే వెతుక్కుంటున్నారు. అండ్ ఓకే. ట్రీట్మెంట్ కూడా సెల్ఫ్‌గా తీసుకుంటున్నారు. ఓకే. మీరొచ్చిన ప్రాబ్లమ్ డయాగ్నోస్ చేసుకోండి. బట్ అది ఓకే. కన్ఫర్మేషన్ చేసుకోండి డాక్టర్ తోటి. ఓకే. దాన్ని కన్ఫర్మేషన్ చేసుకొని, దానిపైన డౌట్స్ చేసుకొని, అప్పుడు అట్‌లీస్ట్ మనకు గూగుల్ యూజ్ అవుతది. యెస్. నువ్వు ఎంతసేపు వెతుక్కొని నాకిదొచ్చింది. ఇప్పుడు అట్లా గాదు. గూగుల్‌లో నార్మల్‌గా బ్రెస్ట్‌లో ఒక గడ్డొచ్చింది. ఓకే లేదంటే మేడం. గర్భసంచిలో ఒక గడ్డొచ్చింది. ఓకే. ఫైబ్రాయిడ్ అది. ఓకే. నార్మల్ గడ్డనే. హ్మ్. అది గూగుల్‌లో పెట్టేషిర్రు. హ్మ్. గూగుల్ ఏమొస్తది క్యాన్సర్. అది నో క్యాన్సర్, నో మాలిగ్నెంట్ ఉండొచ్చు. నో నో పట్టించుకోరు. ఓకే. క్యాన్సర్ ఒక్కటి చూస్తారు. ఇక ఓకే. నాకొచ్చిన గడ్డ క్యాన్సర్. అయిపోయినా నేను. సో, అంతే ఇగ. అంటే అంటే సైకలాజికల్‌గా గూడా వాళ్ళు ఎఫెక్ట్ డిప్రెషన్‌లోకి అవుతారు. వెళ్ళిపోయే ఇప్పుడు ఛాన్సెస్ చాలా ఉంటాయి. మంది నాలెడ్జ్ ఉండదు. ఓకే. ముందు చూసుకోరు. ఇది ఓకే. క్యాన్సర్ గడ్డలాగా ఉన్నట్టుంది. అట్లా ఏడ్చుకుంటూ వచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు నా దగ్గరికి పేషెంట్స్. అయ్యో! అంటే వాళ్ళకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి గూగుల్‌లో చేసుకొని ఫిక్స్ అయిపోయి నాకిది గడ్డొచ్చేసింది. నాకింక క్యాన్సరే. మళ్ళీ అది గాకుండా చుట్టుపక్కలతోని డిస్కషన్ పెడతారు. ఓకే. అట్లా. ఇప్పుడు నాకు గడ్డొచ్చింది ఎట్లా అంటే, అట్లాంటిదే మొన్న ఒకరు వచ్చిర్రు. వాళ్ళకి క్యాన్సర్ అయింది. వాళ్ళు చచ్చిపోయారు. అట్లా అయ్యో! అని చెప్పి అట్లా చెప్తారనమాట. సో, పేషెంట్‌కి ఎంత డిప్రెషన్ ఉంటది. యెస్ ఇప్పుడు నా మ్యామ్. యెస్ మ్యామ్. దగ్గరికి ఈ రోజే రాకపోవచ్చు. ఒక 2 రోజులు ఆగొస్తది. ఆ 2 రోజులు ఆ డిప్రెషన్ భరించాలి గదా! సో, యెస్ మ్యామ్. దానివల్ల ఇంకా వేరే కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. హెల్త్ ఇష్యూస్ రావచ్చు. యెస్ మ్యామ్. సో, మీకు అట్లా ఏమన్నా అనిపించినా ఏం మొహమాట పడకుండా పొండి. ఎగ్జామినేషన్ చేపించుకోండి. దానికి టెస్టులుంటాయి. మనకన్నీ ఇప్పుడు ఫుల్ ఆఫ్ టెస్టులున్నాయి. మీకు ఏది కావాలంటే అది మొత్తం పెట్ స్కాన్ నుంచి ఎఫ్ఎన్ఏసీ వరకు ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ మీకు డయాగ్నోసిస్ కూడా వితిన్ టైమ్ కూడా వచ్చేస్తది. టెన్షన్ పడాల్సింది లేదు. నువ్వు వాళ్ళతోని వీళ్ళతోని ముచ్చట్లు పెట్టే బదులు ఒక యెస్. డాక్టర్‌ని కలువు. నీకు డయాగ్నోసిస్ అయిపోతది గదా! యెస్. ట్రీట్మెంట్ కూడా తెలుస్తది గదా! యెస్. సో, అట్లా. సో, అంటే ఇప్పుడున్న కాలంలో మీరు చెప్పిన దాన్ని బట్టి మేడం, అంటే మన ఊర్లలో అయితే దాన్ని మేమేమంటాం తెలుసా మేడం? హ్మ్. మనాది రోగం అంటాం. అంటే నీకు బయట లేదురా రోగము. ఆ! నీ లోపల అంటే యెస్. యెస్. నీకు నువ్వు ఎక్కువ ఓవర్‌గా థింక్ చేసుకొని, యాహ్! నువ్వు ఎక్కువ ఆ! ఆలోచించుకొని మనాది రోగం తెచ్చుకున్నావురా నువ్వని ఊర్లలో అంటారు. అదే. మామూలుగా అదే. అయితే అవును. నీకు అవును. బయట రోగం లేదురా మనాది హ్మ్. రోగం ఎక్కువుంది. హ్మ్. హ్మ్. ముందు ఆ మనుషులకెళ్ళి దాన్ని బయట పడేసేయరా నీకు కరెక్టే. రోగం తగ్గుతదిరా అంటారు మేడం. హ్మ్. సో, మీరన్నదాంట్లో మా కరెక్టే. ఊర్లో అయితే చెప్పే మాట అయితే ఇట్లనే ఉంటది. కరెక్టే. మనాది రోగం అని ఆ! ఉంటది మేడం. మేడం ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఒకటి స్కాన్ అన్నారు కదా మేడం. హ్మ్. సో, అంటే స్కాన్ వచ్చే వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాధపడేదేంటంటే మేడం, గైనిక్ అంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితదో, హ్మ్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాంగానే డాక్టర్ దగ్గర పోంగానే ఫస్ట్ హ్మ్. స్కానింగే రాస్తదిరా. హ్మ్. నిజంగా మేడం అసలు ఎక్కువ సార్లు స్కానింగ్ తీయాల్సిన అవసరం ఉంటదా? హ్మ్. అసలు స్కానింగ్ అనేది అసలు ఏ పర్పస్‌లో తీస్తారు? ఓకే. యాక్చువల్‌గా మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ అండ్ వైయబిలిటీ స్కాన్ అని ఉంటది. సో, ఓకే. అదొచ్చేసి మనకు 6 వీక్స్ తీపిస్తాం. ఓకే. అయితే మన దగ్గర ఏందంటే ఇప్పుడు ఊర్లో నుంచి వచ్చేవాళ్ళు గానీ, చాలామంది గానీ, కొంతమందికి ఇదివరకి 40 రోజులకు సైకిల్ అట్లా ఉన్నవాళ్ళేందంటే ప్రెగ్నెన్సీ కొంచెం లేట్‌గా చూసుకోవడం చూస్తుంటారు. డాక్టర్ దగ్గరికి లేట్‌గా రావడం వస్తుంటారు. ఓకే. అంటే ఇప్పుడు నెల మీద 15 రోజులకు వచ్చిర్రనుకోండి. అంటే 45 డేస్, 6 యెస్. వీక్స్. యెస్. 6 వీక్స్‌కొచ్చినప్పుడు ఖచ్చితంగా కన్ఫర్మేషన్ స్కాన్ చేపిస్తాం. ఓకే. కన్ఫర్మేషన్ స్కాన్‌లో మనకేం తెలుస్తది? ఆహ్, అసలు బేబీ ఉందా? ఆ! ఉండేది యూట్రస్‌లో ఉందా? బేబీ ఒక్కటే ఉందా? ట్విన్స్ ఉన్నారా? బేబీకి హార్ట్ బీట్ వచ్చేసిందా? లేదు అనంటే యూట్రస్‌లో కాకుండా ఎక్టోపిక్
ఓకే. అంటే అదర్ దాన్ యూట్రస్‌లో, ఈ ట్యూబ్స్‌లో గాని, ఓవరీస్‌లో గాని, అబ్డామినల్‌లో గాని, ఇది ఫస్ట్ కన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇది బేసిక్ మస్ట్ అండ్ షుడ్ స్కాన్. సో, ఓకే. కొంతమందికేందంటే కన్ఫర్మేషన్ స్కాన్‌లో ఇప్పుడు నెలలు ఇర్రెగ్యులారిటీ ఉన్న వాళ్ళకి 6 వీక్స్‌లో ఒక్కొక్కసారి హార్ట్ బీట్ అనేది ఆగిపడదు. ఓకే. మనకి 6 వీక్స్ వరకు హార్ట్ బీట్ వచ్చేసేయాలి. ఓకే. ఒక బేబీ ఉన్నా, ఇద్దరు బేబీస్ ఉన్నా 6 వీక్స్ వరకు హార్ట్ బీట్ వచ్చేయాలి. ఒకవేళ 6 వీక్స్ హార్ట్ బీట్ రాకపోతే ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ చెక్ స్కాన్ చేపిస్తాం. ఓకే. వైబిలిటీ స్కాన్ మనకి హార్ట్ బీట్ వచ్చిందా లేదా? అది మ్యాండేటరీ కాదు. ఓకే. మనకి ఫస్ట్ స్కాన్‌లో హార్ట్ బీట్ వచ్చేసిందంటే ఓవర్. ఓకే. దాని తర్వాత ఏముంటది మనకి నార్మల్‌గా 1 మంత్ చెకప్ ఉంటది. దాని తర్వాత 3 మంత్స్ ఎండింగ్ ఆర్ 4థ్ మంత్ బిగినింగ్‌లో ఎన్‌టీ స్కాన్ ఉంటది. న్యూక్లియర్ ట్రాన్స్‌లూసెన్సీ స్కాన్. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు ఆల్మోస్ట్ బేబీ స్ట్రక్చర్ అయితే ఫార్మ్ అయిపోతది. మనకు అంటే చిన్న బొమ్మ సైజ్‌లో ఫార్మ్ అయిపోతది బేబీ. ఓకే. సో, న్యూక్లియర్ ట్రాన్స్‌లూసెన్సీ అంటే మనకి మెడ వెనుక భాగంలో లింఫాటిక్ ఛానెల్స్ ఉంటాయి. ఆ థిక్‌నెస్ చూస్తాం. ఎన్‌టీ మెజర్‌మెంట్ ఉంటది. ఇంకొకటి నేజల్ బోన్ అని ఉంటది. ఈ నేజల్ బోన్ మనకు కనిపిస్తుందా లేదా? ఈ థిక్‌నెస్ ఒకటి చూస్తాం. ఓకే. ఇది ఆ స్కాన్‌లో చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆ స్కాన్ అయిన తర్వాత దాంతో పాటే టెస్ట్ కూడా ఒకటి చెప్తా. ఓకే. డబుల్ మార్కర్ టెస్ట్ అని ఉంటది. ఈ స్కాన్‌లో మనకి ఏవైతే బేబీ యొక్క హైట్ ఉంటదో, ఓకే. ఆ హైట్‌ని బట్టి, మదర్ యొక్క ఏజ్‌ని బట్టి మనకి ఆ బేబీకి ఏదైనా వచ్చే జెనెటిక్ ప్రాబ్లమ్ ఉందా లేదా? ఆ రిస్క్ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ అది. జస్ట్ ఫర్ నాట్ డయాగ్నోసిస్. ఓకే. ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్. అంటే బేబీకి వచ్చే డౌన్ సిండ్రోమో అట్లాంటిది ఏదైనా హై రిస్క్ ఉందా? లో రిస్క్ ఉందా? తెలుసుకోవడానికి. ఇప్పుడు ఎన్‌టీ స్కాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి మేజర్ స్కాన్, టీఫా స్కాన్ ఉంటది. ఓకే. టీఫా స్కాన్ వచ్చేసి మనకి టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ అని అంటామన్నమాట. ఓకే. అంటే మేజర్ ఏవైతే అనామలీస్ ఉన్నాయంటే హార్ట్‌లో హోల్ ఉండడం గాని, కిడ్నీలో స్వెల్లింగ్ ఉండడము, హ్మ్. లేదనంటే క్లఫ్ ఫుట్ అంటాము. ఓకే. లేదు అంటే క్లెఫ్ట్ లిప్ అంటే మనకి చీలిక పెదవి అంటాం గదా! అవును. అట్లాంటివి ఏమైనా ఉంటే డయాగ్నోస్ చేస్తాం. అదొచ్చేసి 5థ్ అండ్ 6థ్ మంత్‌లో. ఈ స్కాన్ అయితే ఎప్పటికి కూడా మిస్ చేసుకోవద్దు. ఎన్‌టీ అండ్ టీఫా అంటే వీటికి టైమ్ పీరియడ్ ఉంటది. ఓకే. ఎన్‌టీ వచ్చేసి 11 వీక్స్ నుంచి 14 వీక్స్ వరకి. ఓకే. టీఫా వచ్చేసి 18 వీక్స్ నుంచి 24 వీక్స్ వరకి. ఓకే. ఈ టైంలో మట్టుకు ఖచ్చితంగా ఈ 2 స్కాన్‌లు అయిపోవాల్సిందే ఎట్టి పరిస్థితిలో. ఓకే. సో, టీఫా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది 8థ్ మంత్ బిగినింగ్ లేదంటే 7థ్ మంత్ ఎండింగ్‌లో మనకు గ్రోత్ స్కాన్ చేస్తాం. గ్రోత్ స్కాన్‌లో ఏం చేస్తాము, బేబీ యొక్క వెయిట్ చెక్ చేస్తాము. బేబీ చుట్టూతా ఉమ్మునీరు బాగుందా లేదా చూస్తాము. బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, బేబీ మాయ్ పొజిషన్ ఎలా ఉంది, బేబీ పొజిషన్ ఎలా ఉంది, ఇది గ్రోత్ స్కాన్‌లో అయిపోతది. ఓకే. ఇప్పటికి మనకి 4 అయ్యాయి స్కాన్స్ కదా! యెస్. లాస్ట్ స్కాన్ వచ్చేసి 9థ్ మంత్. 9థ్ మంత్ పడిన తర్వాత ఒక 15 డేస్‌కి లేదంటే 10 డేస్‌కి సెకండ్ గ్రోత్ స్కాన్ అంటాం. ఓకే. అందులో మనకొచ్చేసి ఎక్స్‌పెక్టెడ్ బర్త్ వెయిట్ ఎంత ఉంది, హ్మ్. ముందు కంటే ఉమ్మనీరు తగ్గిందా లేదా, ఓకే. ముందు కంటే వెయిట్ పెరిగిందా లేదా, ఓకే. సేమ్ అది ప్లెజెంటా పొజిషన్, బ్లడ్ సర్క్యులేషన్ ఇవి చూస్తామన్నమాట. ఓకే. సో, మనకు ఓవరాల్‌గా మాక్సిమం 5 స్కాన్స్. ఓకే. మాక్సిమం 5 స్కాన్స్. ఒకవేళ మీకు గ్రో స్కాన్ స్కిప్ చేసుకుంటే ఇప్పుడు ఎవరు అట్లా ఉండట్లేదులే. ఇంకా ఎక్కువ స్కాన్ చేసుకుందాం అన్నట్టే ఉంది. అవును. సో, మనకేమన్నా మధ్యలో ఒకళ్ళు కడుపు నొప్పితోని వచ్చిర్రు. ఒక్కొక్కసారి మూవ్‌మెంట్స్ తెలియట్లేవని వచ్చిర్రు. ఓకే. అట్లా ఉన్నప్పుడే 1 ఆర్ 2 స్కాన్స్ ఎక్కువ అవసరం పడతాయి. ఓకే. సో, మనకు అల్ట్రాసౌండ్ వచ్చేసి ఇది నాన్ రేడియేటింగ్ వేవ్స్ ఉంటాయి. ఓకే. సో, మనకి ఇది ఎన్ని సార్లు చేసుకున్నా అంత హార్మ్‌ఫుల్‌గా ఏమి ఉండదు. కానీ ఎనీథింగ్ ఈజ్ మోర్ డేంజరస్సే గదా! సో, యెస్. అవసరం ఉంటేనే చేపిస్తాము. మాక్సిమం 5 స్కాన్స్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే. అన్‌లెస్ అదర్‌వైస్ 1 ఆర్ 2 స్కాన్స్ ఎక్కువ అవసరం పడతాయి. ఇప్పుడు ఇన్ని సార్లు స్కాన్ అంటే 5 హ్మ్. నుంచి 6 స్కాన్‌లయితే కంపల్సరీ. యాహ్! సో, సమ్‌టైమ్స్ హ్మ్. ఏమంటే సిట్యుయేషన్‌ని బట్టి బట్టి చేంజ్ అవుతుంటది. 1, 2 స్కాన్‌లు పెరుగుతూ ఉండొచ్చు, పెరుగుతా తగ్గుతూ ఉంటాయి. ఉండొచ్చు. హ్మ్. సో, అందరికి అంటే ఊర్లలో గాని మాట్లాడుకునే విధంలో కొన్ని సార్లు ఏమంటారు, ఎక్కువ సార్లు స్కాన్ చేస్తే లోపల ఉన్న బేబీకి ఏమైనా హార్మ్‌ఫుల్ అయితదేమో అనేటువంటి ఒక అదే. అపనమ్మకం ఉంది. అదే. సో, అలాంటిది ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా? ప్రాబ్లమ్ అయితే ఏముండదు. అదే మనం అనుకున్నాం గదా! నాన్ అయోడైజింగ్ రేడియేషన్ అని ఉంటదనమాట. సో, ఓకే. మనకిప్పుడు ఎక్స్‌రేలో రేడియేషన్ ఉంటది గదా! ఓకే. సో, ఇందులో ఉంటది గానీ, చాలా తక్కువ వేవ్ లెంగ్త్‌తోనే రేస్ పాస్ అయితాయి. సో, ఓకే. ఇంకా ఆల్‌మోస్ట్ 0 అని గూడా చెప్పొచ్చు. ఓకే. సో, అందుకే మనం ఎన్ని సార్లు కుదిరితే అన్ని సార్లు అల్ట్రాసౌండ్ అనేది చేసుకోవచ్చు. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. చూసారు గదా! సో, ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎక్కువ సార్లు డాక్టర్ స్కానింగ్ రాస్తుంది అనంటే దాని అర్థం ఏందనంటే, లోపల ఉన్న మీ బేబీ ఎలా ఉందో తెలుసుకోవడానికి చేసేటువంటి స్కాన్స్ మాత్రమే. కానీ ఎక్కువ సార్లు స్కాన్స్ అయినంత మాత్రాన లోపల ఉన్న బేబీకి ఏమైనా హార్మ్‌ఫుల్ అవుతుంది అనేటువంటి ఏమైనా అపనమ్మకాలుంటే మాత్రం ఈ రోజు నుంచి అవన్నీ తీసేయండి. సో, అందరూ గూడా బాధపడే ఒక విషయం ఏంటంటే మేడం, ఈ మధ్య ఎక్కువ మిస్‌క్యారేజ్ అనేది హ్మ్. జరుగుతున్నాయి అని హ్మ్. వింటున్నాం. హ్మ్. అసలు మిస్‌క్యారేజ్ అంటే అసలు ఏంటి? అసలు హ్మ్. మిస్‌క్యారేజ్ అనేది జరగడానికి కారణం ఏంటి? హ్మ్. సో, ప్రెగ్నెన్సీలో డిఫాల్ట్ ఉండడం వల్ల ఏమైనా మిస్‌క్యారేజ్ అవుతుందా? హ్మ్. లేదో స్వతహా వాళ్ళు చేసుకునే తప్పుల వల్ల మిస్‌క్యారేజ్ అవుతుందా? హ్మ్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనం పీసీఓడి గురించి డిస్కస్ చేసాం గదా! సో, యెస్. పీసీఓడి సివియర్‌గా ఉన్నప్పుడు కొంతమంది నేచురల్‌గా కన్సీవ్ అయితారు. అంటే వితౌట్ ట్రీట్మెంట్ కన్సీవ్ అవుతారు. ఓకే. సో, పీసీఓడి నుంచి కొన్ని రకాల బ్యాడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో, దానివల్ల కన్సీవ్ అయినప్పుడు మనకేందంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు జీసాక్ అని ఉంటది. అంటే లోపల ఒక రౌండ్‌గా ఒకటుంటది. ఇంకొకటి యోక్ సాక్ అని ఉంటుంది. దాని మధ్యలో మనకి ఫీటల్ పోల్ అంటే బేబీ ఒక ఆకారం వచ్చేసి దానికి హార్ట్ బీట్ వస్తది. సో, ఓకే. పీసీఓడి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఓన్లీ మనకి లోపల బేబీ ఫార్మ్ అవ్వకుండా ఓన్లీ జీసాక్, యోసాక్ మాత్రమే ఉంటది. హ్మ్. సో, దాన్ని
ఎన్ఎంబ్రియానిక్ గెస్టేషన్ అంటాం. ఒక్కొక్కసారి యోగ్ సాక్ కూడా ఉండదు. ఓన్లీ జీ సాక్ ఉండదని ఎన్ఎంబ్రియానిక్ గెస్టేషన్ అంటాం. సో మనకి అన్‌కంట్రోల్డ్ పీసీఓడి వాళ్ళు డైరెక్ట్‌గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఒక్కొక్కసారి దానివల్ల మనకి బ్లీడింగ్ అనేది అయ్యి అబార్షన్ లాగా వెళ్ళిపోతది. ఓకే. ఇంకొంతమందికి ఎట్లా ఉంటదంటే హార్ట్ బీట్ వచ్చేస్తది. అంతా బానే ఉంటది. మళ్ళీ మనకి కొంతమంది బ్లీడింగ్ తోటి అంటే కొంచెం స్పాటింగ్ లాగా, బ్లీడింగ్ లాగా కనిపియడము అట్లా దాంతోనొచ్చినప్పుడు మనం ఒక్కొక్కసారి స్కాన్ తీపిస్తే హార్ట్ బీట్ ఆగిపోతది. ఓకే. సో దాన్ని మిస్డ్ అబార్షన్ అంటాం. ఓకే. సో అలా కొంతమందికి. ఇంకొంతమందికేందంటే థర్డ్ మంత్, ఫోర్త్ మంత్‌లో ఎన్‌టి స్కాన్ తీపిచ్చినప్పుడు సర్విక్స్ లెంత్ ఉంటది. ఓకే. సర్విక్స్ లెంత్ షార్ట్ ఉంటది. అంటే 2.5, 3 కంటే తక్కువ ఉంటే దాన్ని సర్వికల్ ఇన్‌కాంపిటెన్స్ అని షార్ట్ సర్విక్స్ అంటాం. సో దానివల్ల ఏమవుతదంటే మనం ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేసినా, లేదంటే స్టెప్స్ ఎక్కువ ఎక్కినా, లేదా లాంగ్ జర్నీ చేసినా, అట్లా ఏమైనా చేసినప్పుడు మనకి యూట్రస్ హోల్డ్ చేసే అంత కెపాసిటీ ఉండదనమాట. సో దానివల్ల స్పాంటేనియస్ అబార్షన్స్ అయిపోతుంటాయి. దాన్ని ఓకే. మిడ్ ట్రైమిస్టర్స్ అబార్షన్స్ అంటాం. ఈ సర్వికల్ ఇన్‌కాంపిటెన్స్ వల్ల అంటే ప్రీటర్మ్ బర్త్ లాగా ఉంటాయన్నమాట. ఓకే. ఇంకొన్ని ఏంటంటే అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్, ఓకే. అన్‌కంట్రోల్డ్ షుగర్స్ దీనివల్ల మేము మెడికల్లీ టర్మినేట్ చేయాల్సొస్తది. ఓకే. సో ఈ రకాల అబార్షన్స్ చూస్తా ఉంటాం మనం. ఇప్పుడు మిస్‌క్యారేజ్ ఏ మంత్ మొత్తం కంప్లీట్‌గా 9 మంత్స్ మన ప్రెగ్నెన్సీ. అవును. సో అవును. 9 మంత్స్‌లో సో ఎన్ని మంత్స్ వరకు మిస్‌క్యారేజ్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది మేడం? మొదటి 3 నెలల్లో అయితే చాలా కామను. ఫస్ట్ ఓకే. 3 మంత్స్ మిస్‌క్యారేజెస్ మేము చాలా కామన్‌గా చూస్తుంటాం. ఓకే. ఫస్ట్ మొదటి 3 నెలల్లో మిస్‌క్యారేజెస్ అవ్వడానికి గూడా రీజన్స్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే ఓకే. జెనెటికల్ ప్రిడిస్పోజిషన్ ఎక్కువుంటది. ఓకే. మనకేందంటే బేబీ ఫార్మ్ అవ్వడానికి ఒక ఎగ్, స్పెర్మ్ తీసుకున్నాం గదా! ఓకే. అంటే క్రోమోజోమ్స్ 23XX, 23XY అట్లా ఉంటది. మనకి ఓకే. 46XY XX అయితే ఫీమేల్, ఓకే. 46XY అయితే మేల్. అందులో నుంచి ఒక ఎగ్, స్పెర్మ్ వచ్చినప్పుడు మనకి ఈక్వల్ డివిజన్ ఆఫ్ స్పెర్మ్ క్రోమోజోమ్స్ ఉండాలన్నమాట. ఓకే. అంటే 23X ఉండాలి ఒకటి, 23XR Y ఓకే. ఉంటది. 23X కలిసినప్పుడు 43XX వస్తే ఫీమేల్ బేబీ వస్తది. ఓకే. 23X, 23Y కలిసినప్పుడు 46XY వస్తది. అప్పుడు మేల్ బేబీ వస్తది. ఓకే. సో ఈ డివిజన్ అనేది కరెక్ట్‌గా ఉండదు. మనకి ఓకే. 46లో ఈక్వల్‌గా 23 కావాలి గదా! యెస్. సో మనకి క్రోమోజోములు ఎట్లా ఉంటది? ఒక్కోసారి 24, 21 ఉండొచ్చు. ఓకే. 22 ఉండొచ్చు. ఓకే. లేదు అంటే 23, 24 ఉండొచ్చు. ఓకే. సో అట్లా ఏమన్నా అన్‌ఈక్వల్ డివిజన్ ఉంటే గూడా అబార్షన్స్ అనేవి ఎక్కువవుతాయి. అంటే క్రోమోజోమల్ అన్‌ఈక్వల్ డివిజన్స్. సో ఓకే. ఇది ఫస్ట్ రీజన్ చెప్తాము. ఓకే. దాని తర్వాత కొన్ని ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ ఉంటాయి. ఓకే. అన్‌కంట్రోల్డ్ థైరాయిడ్ అవి ఉంటాయి. ఓకే. సో సర్వైకల్ ఇన్‌కాంపిటెన్స్ ఒకటి. ఓకే. ఇంకా కొన్ని రకాల వేరే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ గూడా ఎక్కువుంటదన్నమాట. ఓకే. సో స్కాన్స్ గురించి వచ్చినప్పుడు ఒక్క చిన్న డౌట్ ఏందంటే మేడం, సో ఒకప్పుడు మనకు గవర్నమెంట్ ఒక రూల్ తెచ్చింది మేడం. హ్మ్. సో ఏదేంటంటే సెక్స్ యెస్. డిటర్మినేషన్ టెస్ట్ హ్మ్. అనేది ఒక రూల్ హ్మ్. తెచ్చింది. హ్మ్. సో అంటే ఇప్పటికి కూడా ఎవరైనా వచ్చి అట్లా మేల్ బేబీ, ఫీమేల్ ఎన్ని సార్లు స్కాన్ చేస్తున్నారు మేడం? అడుగుతారు. మేల్ బేబీ, ఫీమేల్ బేబీ అడిగేటోళ్ళు ఉన్నారా మేడం ఈ కాలంలో ఇంకా? చాలా ఉన్నారు. అయ్యో! జస్ట్ అంటే అదేందో అంటే మనకి ఎన్‌టి స్కాన్‌లో బేబీలాగా ఫార్మ్ అయితదని చెప్పినాం గదా! ఓకే. అప్పుడే అన్ని ఆర్గాన్స్ ఫార్మ్ అయిపోతాయి. ఓకే. సో చాలా మంది ఏందంటే జస్ట్ ఫస్ట్ స్కాన్‌లోనే అడిగేస్తారు. అసలు ఓకే. అప్పుడు బిడ్డనే ఫార్మ్ గాదు. ఓకే. మేలా, ఫీమేలా అడిగితే మనం ఎట్లా చూస్తామో, ఎట్లా చెప్తాము. ఫస్ట్ ఆఫ్ యెస్. ఆల్ అది మార్చుకోవాలి. యెస్. మనకిప్పుడు ఇండియా సొసైటీలో అది అందరూ చేసే తప్పది. యెస్. వాటెవర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్ ఎంకరేజ్ చేయాలి అంతే దాన్ని. ఫీమేల్ చైల్డ్‌ని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు పీసీపీఎన్‌డి యాక్ట్ కూడా దానికోసమే వచ్చింది. యెస్. ఫీమేల్ ఫిటిసైడ్‌ని రెడ్యూస్ చేసుకోవడము. యెస్ సో మేడం. ఇంకా చాలా కూడా అట్లా అడుగుతున్నారు. అది ఓకే. వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటే మంచిగుంటది. అంతే ఇగ. యెస్ మేడం. సో ఒకవేళ అట్లా ఎవరైనా అడిగారనుకో మేడం, హ్మ్. మీరిచ్చే వార్నింగ్ ఏంటి మేడం వాళ్ళకి? అంటే మరీ ఏమంత తిట్టనులే గానీ, అంటే వాళ్ళకి కూడా ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఇప్పుడు మరి ఫస్ట్‌లో ఏమంత తిట్టాలంటే తిడతారు. తిడతాను తిడతారు. డెఫినెట్‌గా. ఎందుకంటే సూపర్. వాళ్ళకి అంటే అట్‌లీస్ట్ భయపడరు అస్సలే. ఓకే మేడం. అడిగేస్తారు. ఇప్పుడు ఒక డాక్టర్‌ని మనం ఒక క్వెషన్ అడగాలంటే భయపడతాం గదా! దట్ టూ కంపల్సరీగా మేల్, మేడం. ఫీమేల్ అడగాలంటే అట్‌లీస్ట్ వాళ్ళకి కొంచెం అది ఉండాలి గదా! భయం అనేది. యెస్ ఆ మేడం. భయం ఉండదు. ఇప్పుడు ఓకే. నార్మల్‌గా వస్తారు గదా! యెస్. పేషెంట్ ఏమి అడగరు. హ్మ్. పేషెంట్ అత్త అడుగుతది. ఓకే. అతట ఇగ మెల్లిగా అమ్మ స్టార్ట్ అత్తగారులు అయితది. చూడండి. మెల్లిగా అమ్మగారు గూడా అడుగుతారనమాట. ఓకే. ఫస్ట్ వీళ్ళకే ఎక్కువుంటది. వాళ్ళ అత్త వాళ్ళకే ఎక్కువుంటది. ఓకే. బాయా? గర్లా? అని జెప్పేసి. సో, ఓకే. ఫస్ట్ చాలా మంది హార్ట్ బీట్ జూసి చెప్పరు మేడం. లేదంటే అందులో ఇచ్చారు గదా! ఇమేజెస్ చూసి చెప్పండి. హ్మ్. లేదంటే మాయ పొజిషన్ జూసి చెప్పండి. ఓకే నా మేడం. కడుపు ఎత్తుగుంది, చిన్నగుంది ఇవి జూసి చెప్పండి. ఓకే నాకు మేడం. కొంచెం ఫస్ట్ బేబీకి, ఈ బేబీకి కొంచెం సింప్టమ్స్ వేరేలాగా ఉన్నాయి. మేబీ అప్పుడు పాప గదా! ఇప్పుడు బాబు గదా! అట్లా ఏం ఉండదమ్మా. లోపల మనకి ఏవైతే ఫార్మ్ అయితాయో దాని రూపంగానే బేబీ బయటికొస్తాయి. అంతే ఓకే. గదా! ఇప్పుడు మనం ప్రైవేట్ పార్ట్స్ అవి చూసే మనము యెస్. బాయ్ ఆర్ గర్లో చెప్తాం. యెస్. అది మనకి స్కాన్‌లో కనిపిస్తది. కానీ ఈ హార్ట్ బీట్ చూడడము, ఈ మాయ పొజిషన్ దీనివల్ల అయితే మనము జెండర్ డిటర్మినేషన్ అయితే చేయలేము. సో, ఓకే. అట్లా అడగడం గూడా తప్పే. అండ్ మేము గూడా ఎవరం చెప్పట్లేదు. యెస్. అట్లా అడిగితే ఇంకా రివర్స్ తిడుతున్నాం. వాహ్! అట్లా అడగొద్దు. వెయిట్ జేయండి. ఓకే. ఇప్పటిదాకా వెయిట్ చేసిర్రు. ఇంకా డెలివరీ వరకు వెయిట్ చేయలేరా? ఓకే. డెలివరీ తర్వాత ఆ సస్పెన్స్ ఉండాలి గదా! యెస్. అంతే యెస్ గదా! మేడం. సో, అంటే దీనిలో నాకు ఇప్పుడు చిన్నది మేడం. రీసెంట్‌గా హ్మ్. నేను ఒక వీడియో చూస్తున్నప్పుడు హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో మేడం హ్మ్. యాక్చువల్‌గా ఇది జోకే.
అంటే ఒక ఓకే. జోక్‌గా చూసాను. హ్మ్. ఇప్పుడు మీరు స్కానింగ్‌లో అన్ని ఫిగర్స్ ఇలా బొమ్మలొస్తాయి కదా మనకు. హ్మ్. సో, హ్మ్. వాళ్ళు గూగుల్‌లో కూడా మేల్ అయితే ఒక రకమైన బొమ్మొస్తది. ఫీమేల్ అయితే హ్మ్. ఒక రకమైన హ్మ్. బొమ్మొస్తది హ్మ్. కాబట్టి, హ్మ్. సో, గూగుల్‌లో వచ్చేసి మేడం నాకు ఈ బొమ్మొచ్చింది కాబట్టి హ్మ్. వచ్చి స్కాన్ చేయించి, హ్మ్. మేడం నాకు ఇలా బొమ్మొచ్చింది కాబట్టి నాకు మేలే అదే. కదా! అదే. అదే. ఇలా ఆ! బొమ్మొచ్చింది ఫీమేలే కదా! అని చెప్పి ఆ! ఒక జోక్ ఇన్నానన్నమాట. ఆ! సో, నిజంగా అట్లా ఉంటుందా మేడం? యాక్చువల్‌గా అయితే ఉంటది. కానీ అది మన దగ్గర గాదు. ఇప్పుడు ఇమేజెస్ మన దగ్గర ఎట్లా ఉంటదనంటే, మనం స్కాన్ చేసినప్పుడు డాక్టర్స్ ఇమేజెస్ మనకి ఏవేవి కావాలో అవే ఇస్తారు. ఓకే. మనం చూడగలుగుతాం. కానీ అట్లాంటి ఇమేజెస్ మనం ఎక్కడ గూడా మనం ఇవ్వమనమాట వాళ్ళకి ప్రింటౌట్ ఓకే. తీసి ఇవ్వం. మనకి ఏవైతే ఇప్పుడు హ్యాండ్ గావాలంటే హ్యాండ్ దగ్గర, లెగ్ గావాలంటే థై బోన్ ఇవన్నీ ఓకే. మాత్రం జస్ట్ అక్కడికి మాత్రమే జూమ్ జేసి ఇస్తాం. ఓకే. కానీ ఇక్కడ గాకుండా మనం అదర్ సైడ్ యూరోప్ అట్లాంటి కంట్రీస్‌లలో అక్కడేం లేదు గదా! పీసీపీ ఎన్నిట్ లేదు, ఫీమేల్ ఫిటిసైడ్ లేదు. ఓకే. వాళ్ళ దగ్గర అట్లాంటి ఇమేజెస్ రావడం వల్ల అది గూగుల్‌లో అట్లా ఫార్వర్డ్ అయింది. సో, మన ఓకే. దగ్గర ఇచ్చే ఇమేజెస్‌లలో డెఫినిట్‌గా మనం అది కనిపించేటట్టు ఇవ్వం. ఓకే. సో, రేడియాలజిస్ట్ జాగ్రత్తగానే ఇస్తాం. మా జాగ్రత్తల్లో మేముంటామనమాట. మేడం 'శిరీష' మేడం అనంటే బ్రాండ్ అని మేము ఎందుకన్నామంటే మేడం మాకు తెలిసిన దాంట్లో అంటే మేము కనుక్కున్న దాంట్లో అయితే ఒక రెగ్యులర్‌గా మేడం దగ్గరికి వస్తున్నంటే ఇన్‌ఫెర్టిలిటీ దగ్గర నుంచి ఒక్కసారి మీ దగ్గర స్టార్ట్ చేశారు అనంటే హ్మ్. డెలివరీ వరకు పేషెంట్ అనేది మీ దగ్గరే కంటిన్యూ అవుతున్నాడని ఒకటి విన్నాము. హ్మ్. సో, రెండోదేంటంటే మేడం సో, డెలివరీ వరకు వచ్చే వరకు కూడా చాలా వరకు పేషెంట్ దగ్గర మేము ఆల్రెడీ మీ దగ్గర కూర్చొని డెలివరీ అయినప్పుడు ఒక నలుగురు పేషెంట్‌తో మేము మాట్లాడాం. సో, హ్మ్. ఏంటి ఎలా అని చెప్పి హ్మ్. కనుక్కున్నాకే వచ్చాం మేడం అవునా? ఇక్కడికి. సో, ఓకే. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మాకు మంచి ఆ! ఇన్ఫర్మేషన్ ఏందంటే మేడం, ఓకే. సో మేము ఎన్ని సార్లు అడిగినా కూడా, "మేడం సర్జరీకెళ్దామా? మేము హ్మ్. సిజేరియన్‌కెళ్దామా?" అని చెప్పి ఎన్ని సార్లు అడిగినా కూడా మేడం అయితే హ్మ్. ఫస్ట్ నార్మల్ ట్రై చేద్దాం. నార్మల్ హ్మ్. ట్రై చేద్దాం అని ఒక విషయాన్ని మీరు ఎక్కువగా వాళ్ళని ఫోర్స్ చేస్తుంటారంట. హ్మ్. సో హ్మ్. 10 డెలివరీలు మేడం దగ్గర అయింది అంటే మేడం చేత్తో 10లో 8-9 నార్మల్ డెలివరీలకు మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది మేడం హ్మ్. చేతిలో. హ్మ్. సో వీలైనంత వరకు ఆ సర్జరీ అనేది అవాయిడ్ చేస్తుంది అనేటువంటి ఒక పేరుంది హ్మ్. మేడం. హ్మ్. సో, దా గ్రేటెస్ట్ ఒక్కసారి మాకు ఎక్స్‌ప్లెయిన్ ఓకే. చేస్తారా? అంటే మనకి నార్మల్‌గా అంటే మన హెల్త్ పరంగా గూడా బావుంటది గాబట్టి, సో, చాలా మందికి నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళకి అంటే డెలివరీ టైమ్‌లో గాదు, మనకి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం నార్మల్ డెలివరీకి సంబంధించిన టిప్స్ గానీ, ఎక్సర్‌సైజ్ గానీ అవన్నీ కొంచెం మోటివేట్ జేసి చెప్పడం జరుగుతుంది. సో, మనకి ఇప్పుడు ఒక 10 మెంబర్స్ వచ్చారనుకోండి, అందులో ఇప్పుడు అందరికి మనం కౌన్సెలింగ్ చేసినా గూడా ఒక ఎండ్ ఆఫ్ ద డే వరకి అందులో 10కి 10 కాకపోయినా అట్‌లీస్ట్ ఒక 7, 8 వరకైతే నార్మల్ అయితే మనము సక్సెస్ అవుతాయి. ట్రై గూడా జేస్తాము. సో, చాలామంది మధ్యలో గివ్ అప్ జేయడానికి కారణం ఏంది? అంటే ఇప్పుడు నార్మల్‌కి మనం నేనెంత ట్రై జేస్తానో పేషెంట్ సైడ్ నుంచి గూడా నాకంత మోటివేషన్ రావాలి. సో, కొంతమందికేందంటే మనకి నార్మల్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి ఒక 1 వీక్ అంటే 38, 39 వీక్స్‌లో పీవీ ఎగ్జామినేషన్ జేస్తాం. అంటే మనకి పెల్విస్ అడెక్వేట్‌గా ఉందా లేదా? బేబీ వచ్చే వే కరెక్ట్‌గా ఉందా లేదా? ఇది చేసుకొని మనం నార్మల్‌కి మనం పోస్ట్ చేసుకోవచ్చా లేదా అనేది చెప్తామనమాట. సో, కొంతమంది నేచురల్ పెయిన్స్‌తో గూడా రావడం జరుగుతుంది. సో, అట్లాంటివొచ్చినప్పుడు ఒకవేళ పెయిన్స్ సరిగ్గా లేకపోతే పెయిన్స్‌కి సంబంధించిన ఇంజెక్షన్స్, మెడికేషన్స్, హార్ట్ బీట్ ఎవ్రీ అవర్‌లీ చెక్ జేసుకోవడము. ఇట్లా మనము చేసుకుంటా ఎళ్తే కొంచెం నార్మల్ ఎండ్ వరకొచ్చారనో ఒక 3-4 సెంటీమీటర్ మనకేందంటే మొత్తం నార్మల్ డెలివరీకి ఒక 10 సెంటీమీటర్ డైలటేషన్ అనేది ఇంపార్టెంట్. సో, ఫస్ట్ డెలివరీ అంటే ప్రైమిక్ గ్రావిడా అంటే ఫస్ట్ నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకి ఫస్ట్ అవర్ నుంచి అంటే అట్‌లీస్ట్ ఒక 12-24 అవర్స్ అయితే టైం పడుతుందండి. సెకండ్ అనేది ఈజీగా అయిపోతుంది. సో, ఫస్ట్ ఎందుకు లేట్ అవుతుందంటే మనకి పెయిన్స్ రావడం ఒకటి లేట్ అవుతుంది. అండ్ పెయిన్స్ వచ్చినప్పటి నుంచి హెడ్ బేబీది డిసెంట్ అవ్వడము, ఎంగేజ్ అవ్వడము అండ్ అది లేబర్‌లోకి రావడం దీనికంతా గూడా ఒక 24 అవర్స్ టైం పడుతుంది. సో, మనకి సక్సెస్ రేట్ దేనిపైన డిపెండ్ అవుతుందనంటే పేషెంట్ కాన్ఫిడెంట్‌గా ఉండాలి. డాక్టర్ కాన్ఫిడెంట్‌గా ఉండాలి. అటెండర్స్ కాన్ఫిడెంట్‌గా ఉండాలి. హస్బెండ్ కాన్ఫిడెంట్‌గా ఉండాలి. వీళ్ళందరూ మనకి అందరూ ఒక గ్రూప్ లాగా ఉంటేనే నార్మల్ డెలివరీ అనేది 100% సక్సెస్ అవుతుంది. ఇప్పుడు చాలామంది నా దగ్గరకొచ్చే పేషెంట్స్ స్టార్టింగ్‌లో మేము నార్మల్ ట్రై చేస్తాం మేడం. మీరు డెఫినిట్‌గా ట్రై చేయండి అంటే, నా సైడ్ నుంచి నేను 100% ఇస్తానమ్మా. నువ్వు కూడా ట్రై చేయాలి. మంచిగా పెయిన్స్ తీయాలని కూడా చెప్తా ఉంటాను. సో, ఎక్కడ గివ్ అప్ అవుతుందంటే చాలామంది పెయిన్స్ తట్టుకోరు. సో, అదొకటి. లేదు అని అనుకుంటే మనకి ఇచ్చే మెడికేషన్ తోటి ఒక్కొక్కసారి డైలటేషన్ అనేది ఉండదు. అంటే మనకి 24 అవర్స్ టైమ్ పీరియడ్ పెట్టుకుంటాం గదా! అంతకంటే ఎక్కువ అవుతుంది. ఒక 2, 3 రోజులు అవుతుంది అని అంటే గూడా మనం నార్మల్ అనేది ఎక్కువగా మనం ప్రొలాంగ్ చేయొద్దనమాట. ఓకే. సో, మనకిప్పుడు ఎపిడ్యూరల్ అనస్థీషియా అని గూడా ఉంటది. అంటే ఓకే. పెయిన్‌లెస్ డెలివరీ అంటాం గదా! యెస్. సో, మనకి నడుముకిచ్చేసి మనకి పెయిన్స్ అనేవి తెలియదు తనకి. యెస్. సో, పెయిన్స్ తెలియకుండా మనకి డెలివరీ అనేది స్మూత్‌గా చేసుకోవచ్చు. యెస్. నేను సో కనుక్కున్న దాంట్లో రీసెంట్‌గా మీ ఆ! ఆ! మీరు చేసాము. చేసిందంటే ఆ! మీరు చేశారంట అవును. మేడం. అవును. సో, నేను చేశాము. అది ఆ! వెరీ హ్యాపీ మేడం. యెస్. 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 ఆ! యెస్. సో, ఎపిడ్యూరల్ ఇచ్చి కూడా ఇప్పుడు మన మేఘన హాస్పిటల్‌లో పెయిన్‌లెస్ డెలివరీ కూడా మనము సిద్ధంగా ఉన్నామండి చేయడానికి. సో, పేషెంట్ గూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. నా సైడ్ నుంచయితే నేను వచ్చిన 10 మందికి గూడా 10కి 10 మందికి ఫస్ట్ నార్మల్ డెలివరీ ప్రిఫరెన్స్ ఇస్తాను. వాళ్ళు ఒకవేళ మధ్యలో గివ్ అప్ చేసినా కూడా ఎమోషనల్ సపోర్ట్ గానివ్వండి, వాళ్ళకి ఫిజికల్ సపోర్ట్ గానివ్వండి, పెయిన్ తెలియకుండా మనకి ఇంజెక్షన్స్, మెడికేషన్స్ ఇవన్నీ
ఇచ్చి మేము 100% నార్మల్ అవ్వడానికి నా సైడ్ నుంచి ఎంత వీలుంటే అంత నేను హెల్ప్ చేస్తాను పేషెంట్‌కి. ఓకే మేడం. సేమ్ మేడం ఇప్పుడు డెలివరీ గురించి కండిషన్స్ మేడం. సో, ఫస్ట్ బేబీ తర్వాత సెకండ్ బేబీ అంటారు కదా మేడం. హ్మ్. హ్మ్. ఒకవేళ ఫస్ట్ బేబీ గనుక సర్జరీ అయ్యుంటే, హ్మ్. సెకండ్ బేబీకి ఏమైనా నార్మల్ ఛాన్సెస్ ఉంటాయా మేడం? ఖచ్చితంగా సెకండ్ బేబీ కూడా సర్జరీ చేయాల్సిందేనా? ఖచ్చితంగా అని చెప్పలేము. ఛాన్సెస్ ఆర్ దేర్. దాన్ని వీబ్యాగ్ అంటాం. వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్. సో, ఓకే. దానికి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. లైక్ ఓకే. ఇప్పుడు ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి గ్యాప్ మంచిగుందా? ఓకే. ఫస్ట్ మనకి సిజేరియన్ చేసినప్పుడు యూట్రస్‌కి 2 సార్లు కుట్లేసిర్రా? ఓకే. అప్పుడేమన్నా కోమార్బిడిటీస్ ఉండేనా? అప్పుడు ఓకే. హైపర్‌టెన్షన్ ఉండేనా? బీపీ ఉండేనా? హ్మ్. లేదు అప్పుడు బేబీ పొజిషన్‌ని బట్టి మనం ఆపరేషన్ చేయాల్సొచ్చిందా? అంటే ఓకే. అప్పుడు బేబీ బ్రీచ్ ఉంది. అంటే ఓకే. కాళ్ళు కిందికుండి తల పైకుంది. ఓకే. అది మనకి అదేమైనా ఇండికేషన్ ఉందా సిజేరియన్ చేయడానికి? ఓకే. అట్లాంటి ఏమైనా పారామీటర్స్‌ని సెలెక్ట్ చేసుకొని మనము ట్రై చేస్తాం. ఓకే. మనకి ఇప్పుడు సెకండ్ డెలివరీ అప్పుడు నార్మల్ చేసేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ యూట్రస్ పైన కట్ ఉంది గదా! ఓకే. సెకండ్ టైమ్ మనము ఎందుకు అంత నేచురల్‌గా మనం ట్రై చేయలేము అంటే, మనం ఇచ్చే మెడికేషన్ ద్వారా యూట్రస్ ఓకే. ఒక్కొక్కసారి రప్చర్ అయ్యే అవకాశం ఉంటది. ఓకే. ఫస్ట్ అప్పుడు మనం ఎంతనైనా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే అది అప్పుడే మంచి యూట్రస్. దానికి ఏం కట్ గాని అట్లా ఏం లేదు. నీట్ యూట్రస్. నువ్వు ఓకే. ఎంత డ్రగ్స్ పెట్టుకున్నా ఒక్కో సర్టెన్ అమౌంట్ ఆఫ్ డోసేజ్ వరకు మనం ఇచ్చుకోవచ్చు. ఓకే. కానీ అదే డోసేజ్ సెకండ్ ప్రెగ్నెన్సీ నేచురల్‌గా ట్రై చేసేటప్పుడు ఇవ్వడానికి లేదు. సో, ఆ ఓకే. మెడికేషన్ తోటి మనకక్కడ ముందుండే స్కార్ సరిగ్గా హీల్ అవ్వకపోవచ్చు. ఓకే. దానివల్ల రప్చర్ అవ్వచ్చు. రప్చర్ అయ్యి బ్లడ్ లాస్ అవుతది. సో, అది మెటర్నల్ డెత్ వరకు గూడా ఎళ్ళే అవకాశం ఉంటది. ఓకే. సో, గ్యాప్ మంచిగా ఉంది. మదర్‌కి నేచురల్‌గా పెయిన్స్ వచ్చినాయి. ఏం మెడికేషన్స్ వాడట్లేదు. నేచురల్‌గా ప్రోగ్రెస్ అయింది. ఒక 7, 8 సెంటీమీటర్ వరకు వచ్చేసింది. ఇంకా ఈజీగా వచ్చేస్తది బేబీ అన్నప్పుడు మనం నార్మల్ అనేది ట్రై చేసుకోవచ్చు సెకండ్ దానికి. ఓకే. అన్‌లెస్ అదర్‌వైజ్ అది మంచి ఫుల్ ఎక్విప్డ్ సెంటర్ ఉండాలి. ఐసీయూ బ్యాకప్ ఉండాలి. ఓకే. ఒక టీమ్ ఉండాలి దానికి. ఓకే. మిడ్‌వైఫ్స్ ఉండాలి. సిస్టర్స్ ఉండాలి. ఓకే. అండ్ డాక్టర్ టీమ్ ఉండాలి. ఓకే. అనస్థీషియా సెటప్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం వీబ్యాగ్ అనేది ట్రై చేసుకోవచ్చు. ట్రై చేసుకోవాలి. అంటే సెకండ్ డెలివరీ అనేది డిపెండ్ ఆన్ ద ఫస్ట్ డెలివరీ. ఫస్ట్ డెలివరీ. నార్మల్ దట్ టు నార్మల్. దట్ టు నార్మల్. నార్మల్. ఫస్ట్ డెలివరీ అప్పుడు తీసుకునేటువంటి జాగ్రత్తలు, హ్మ్. ఫస్ట్ డెలివరీ కోసం మీరు తీసుకున్న మెడికేషను మెడికేషన్. దిస్ ఆల్ డిపెండ్ ఆన్ సెకండ్ సెకండ్ డెలివరీ పైన. యెస్. ఓకే మేడం. చాలా మందికి ఇప్పుడు ఫస్ట్ టైము మనము హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువుండి ఓకే. అట్లా ఎమర్జెన్సీగా సర్జరీ చేశామనుకోండి. ఓకే. సో, సెకండ్ టైము మళ్ళీ బీపీ వచ్చే అవకాశం ఉంటది. ఇంక ఓకే. వాళ్ళకి ఆప్షన్ లేదు. మళ్ళీ మనం ఓకే. ఎలెక్టివ్ సి సెక్షన్‌కి వెళ్ళాల్సిందే. సో, ఓకే. అది కొంచెం ఎర్లీగా గూడా ఉంటది. కొంచెం లేట్‌గా అంటే ప్రీ టర్మ్ గూడా అవ్వచ్చు. లేదంటే టర్మ్‌లో గూడా సెక్షన్ అవ్వచ్చు. ఓకే మేడం. ఇంకొక చిన్న క్వెషన్ ఏంటంటే మేడం, హ్మ్. ఆహ్, మీ దగ్గరకొచ్చి ఎవరైనా అంటే కొద్దిగా ఆస్ట్రాలజీ టచ్ ఉంది మేడం. హ్మ్. సో, చాలామంది కొందరు నన్ను కొంతవరకు ఏం అడుగుతుంటారు అనంటే, డెలివరీకి ఒక ముహూర్తం చెప్పండి అని నన్ను అడుగుతూ ఉంటారు. ఓకే. కొందరు అంటే ఇవన్నీ విన్నప్పుడంటే అట్లా మీ దగ్గరకొచ్చి ఏమైనా అడుగుతారా మేడం? మాకు డెలివరీకి మేము చెప్పిన టైంలో డెలివరీ చేయాలి. ఆ! ఈ టైంలోనే అడిగేవాళ్ళు చెయ్యండి ఎవరైనా ఎందుకు ఫోర్స్ లేరు? అందరూ చేసేవాళ్ళున్నారా? అదే గదా! ఇప్పుడు. అట్లనే. ఆ! చాలా మంది అదే. పెట్టుడు ముహూర్తాలు అవే గదా! పెట్టుడు ముహూర్తాలంటే అవే గదా! యెస్ ఫస్ట్ మ్యామ్. డెలివరీకి కొంచెం తక్కువుంటది. ఓకే. ఎందుకంటే మనం నార్మల్ ట్రై చేస్తాం గదా! ఫస్ట్‌కి. ఓకే. ఫస్ట్‌కి నార్మల్ ట్రై చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇన్ టైమ్‌లో అవుతది. ఇప్పుడు నార్మల్ డెలివరీకి ముహూర్తాలు ఏడుంటాయి. ఇష్టం యెస్ మ్యామ్. వచ్చినప్పుడు అవుతారు. వాటికేం యెస్. లేదు. వచ్చిందల్లా ప్రాబ్లము సి సెక్షన్స్ తోటే. యెస్ మ్యామ్. ఇప్పుడు ఒకవేళ ఎమర్జెన్సీగా సి సెక్షన్ అయిందంటే ఫస్ట్ డెలివరీకి పెట్టుడు ముహూర్తాలు ఏం పని చేయవు. అది యెస్. ఎళ్ళిపోతది. యెస్. సెకండ్‌కొచ్చింది ప్రాబ్లమ్. సెకండ్‌లో ఓకే. మనం ఫస్ట్ ఎట్లాగో ఆపరేషన్ అయింది. హ్మ్. సెకండ్‌ది ఎట్లాగో ఆపరేషన్ అని ఫిక్స్ అయిపోతారు గదా! సో, ఓకే. అట్లా ఫిక్స్ అయినప్పుడు మేము జెప్తాం. ఇప్పుడు 9వ నెల పడ్డిందమ్మా. ఒక 15 రోజులయింది. ఇగ ఓకే. వాళ్ళు ఎట్లాగో వాళ్ళు అడుగుతారు. ఇగ ఓకే. కొంతమందికి ఇప్పుడు ఆ టైం వచ్చిందనుకో వాళ్ళేం జేస్తారంటే, ఈ రోజు గాదు రేపు జెయి అని జెప్తారు. ఇప్పుడు మేమేం జేస్తున్నామంటే, ఈ వారంలో ఒక డేట్ జూసుకోనిరా చేసేస్తాం. అట్లా ఓకే. అని. ఇట్లాంటి పనైపోతది గదా! అట్లా జెప్పేస్తున్నాం. ఇప్పుడు లేదంటే వాళ్ళేం జేస్తారు, ఇప్పుడు 38 వీక్స్ జేయాలి మనం. యెస్ మ్యామ్. ఒక డేట్ ఇచ్చామనుకోండి, ఓకే. వాళ్ళొచ్చి మాకు ఈ డే వద్దు, మాకు ఇంకొక రోజు గావాలంటారు. ఓకే మ్యామ్. అంతే ఇంకా. అట్లా అయిపోయింది. మళ్ళా టైమింగ్స్ గూడా. ఓకే మ్యామ్. ఈ టైం నుంచి ఈ టైంకి గావాలి. అంటే కొంతమందయితే పర్టిక్యులర్‌గా 4, 5 నిమిషాలకే బయటికి ఎట్లయితది? 4, 5 నిమిషాలకి బేబీని ఎట్లా తీస్తావు? టూ మచ్ గదా! యెస్ మ్యామ్. అట్లా. అంటే అట్లా గూడా ఈ ఉన్నారు చాలా ఓవర్ మంది. నాలెడ్జ్ అయిపోవడం వల్ల గూడా అంతే. పెట్టుడు దీంట్లో ముహూర్తాలు నేనైతే నమ్మను. అది యెస్. మనం స్వతహాగా పెట్టి తీస్తున్నాము. యెస్. ఎంతైనా నేచురల్ లాగానే ఉంటది. అంటే మరి దీంట్లో అట్లా. ఆస్ట్రాలజీ గూడా నన్ను అంటే మామూలుగా నన్ను గూడా ఆస్ట్రాలజీ టచ్ ఉన్నప్పుడు ఎవరన్నా ఫోను జేసి హ్మ్. కొంచెం ముహూర్తం అన్నప్పుడైతే నేనైతే ఒక్కటైతే ఆన్సర్ చెప్తా మేడం. హ్మ్. ఏందంటే సో, బర్త్ అనేది దేవుడు న్యాచురల్‌గా అంతే. ఇచ్చేది. అంతే. అంతే. న్యాచురల్‌గా అంతే. ఇచ్చేది. ఆ! ఒకవేళ సర్జరీ కంపల్సరీ కావాల్సి ఉంటే మాత్రము హ్మ్. అది డిపెండ్ అపాన్ డాక్టర్ అంటే ఆ దేవుడు గూడా డాక్టర్‌ను వాళ్ళకు టైం కన్వీనియంట్ ఇచ్చి ఆ టైంలోనే చేయిస్తాడేమో. మేబీ. మేబీ. ఆ! మేబీ. యెస్. వీలైనంత వరకైతే అలాంటిది అవాయిడ్ చేయండి. హ్మ్. అట్ హ్మ్. టైమ్‌ని బట్టి మీరు చేసుకోండి అనైతే చెప్పనే కొంటా. అంతే. అంతే. ఇంకోటి మేడం జాతకాల పరంగా గూడా హ్మ్. నేచురల్‌గా ఏదైతే వాళ్ళు బర్త్ ఒస్తుందో హ్మ్. నేచురల్ హ్మ్. హ్మ్. డెలివరీ ఏదైతే అయితుందో మేడం హ్మ్. పర్ఫెక్ట్ జాతకం అనేది
ఉంటుంది. ఉంటుంది. సో ఏదైతే ఇది పెట్టు ముహూర్తాల వల్ల అలా అంటారు. వస్తుంది అంటున్నావు, ఉమ్. సో దాని వల్ల కూడా సో అక్యురేట్ జాతకం అనేది ఉంటది కదా. ఉండదు అన్న ఒక ఉండదు. అపోహ కూడా ఉంది. కానీ అది ఇక మన దగ్గర చేంజ్ అయ్యేలాగా లేదు. ఒకరిద్దరిలో మనం తేలేం కదా మార్పు. అది సో నేను కూడా కొంతవరకు మా వర్క్ ట్రై చేస్తున్నాను మేడం. ఓకే. సో ఇంకోటి మనం అమావాస్య నాడు పుడితే మన ఆడపిల్ల తెలంగాణలో ఆడపిల్ల ఎస్పెషల్లీ Especially రోజు ఆడపిల్ల పుడితే అదృష్టం. అదృష్టం. ఆ. సో నమ్ముతారా మేడం? నేనేం నమ్మను అవి. అంటే అట్లా రిపీటెడ్ గా చెప్తా ఉంటారు అనమాట. ఓకే. మొన్న ఒక పేషెంట్ వచ్చిరు, వాళ్ళకి ఫస్ట్ నార్మల్ డెలివరీ అయింది. ఓకే. ఫస్ట్ అప్పుడు కూడా నేనే చూసిన, కానీ వాళ్ళు గవర్నమెంట్ వెళ్ళి చేయించుకున్నారు. సెకండ్ అప్పుడు నా దగ్గరకు వచ్చే విజిట్స్ అని నా దగ్గరనే, వాళ్ళు నా దగ్గర చేయించుకుంటా అని ఫుల్ కాన్ఫిడెంట్ తో వచ్చారు. ఓకే మేడం. వాళ్ళకి ఇంకా డ్యూ డేట్ కి టైం ఉంది. ఓకే. కానీ డ్యూ డేట్ కంటే పెయిన్స్ రావాలంటే నా సెకండ్ టైం ఈజీగా వస్తాయి. సెకండ్ టైం డెలివరీ ఈజీగా అయిపోతుంది నార్మల్ డెలివరీ. ఓకే. కానీ వెయిట్ చేయాలి, ఆ టైం వరకు వెయిట్ చేయాలి. వాళ్ళేంది ఇంకా 2 వారాలు ఉంది. ఓకే. 2 వారాలు ఉన్నా కూడా నా దగ్గరకు వచ్చి, మేడం రేపు అమావాస్య, నాకు ఫస్ట్ బాబు అనమాట వాళ్ళకి, నాకు పాప పుడతాను బాగా నమ్మకం ఉంది, ఓకే. నాకు ఈ రోజు అడ్మిట్ చేసేసుకొని రేపు డెలివరీ చేయి అంటాడు. ఓకే. ఆమెకి నొప్పి లేదేం లేదు. ఓకే. పీవీ కూడా చెక్ చేసిన, ఇంకా జస్ట్ 1 ఫింగర్ ఉంది. ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళకి 1 ఫింగర్ ఉంటది ఎట్లాగో. ఓకే. ఇంకా పెయిన్స్ కూడా లేవు, సరిగా ఓపెన్ కూడా కాలేదు. నేను ఎట్లా గ్యారంటీ ఇస్తా అవుతుందని? కాకపోతే మళ్ళీ నన్ను అంటాడు కదా, చేస్తానో చేయలే అని అంటాడు కదా. Yes, yes. ఒకటే చెప్పిన, అడ్మిట్ చేసుకుంటా, నొప్పులు వచ్చేటట్టు ఇస్తా, కానీ రేపు పుడుతుందా ఎల్లుండి పుడుతుందా నాకైతే తెలియదు, మళ్ళీ నన్ను అనొద్దని చెప్పిన. ఓకే మేడం. సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్లో చేయించుకున్నారు. 16th 14th అమావాస్య ఉంటే వాళ్ళకి 21st పాపనే పుట్టింది, కానీ 21st పుట్టింది అనమాట. ఓకే. సో అప్పటికి కూడా ఆమెకు నొప్పులు రాలే, ఓకే. కానీ కొంచెం టైం అయిపోతుంది అని చెప్పేసి అడ్మిట్ చేసుకోరు. సో అట్లా కూడా అడిగేటోళ్ళు ఉన్నారు అనమాట మన దగ్గర. వన్ మోర్ థింగ్ మేడం, ఇప్పుడు మీకు చుట్టూ ఉండి మీ దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్ లో సో ఇంత మంచి పేరు ఇంత తక్కువ టైంలో వచ్చిందంటే, సో అసలు మేఘనా హాస్పిటల్లో వచ్చేటువంటి పేషెంట్లకు అసలు ఇలాంటి సర్వీసెస్ అవైలబుల్ లో ఉన్నాయి? మనకి ఏంటంటే ఫస్ట్ అంటే ఓన్లీ డెలివరీస్, ప్రెగ్నెన్సీ అనేది కాకుండా ఈ టీనేజ్ పిల్లలకి వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ విత్ ఇన్, అంటే మెడికేషన్స్ ఎక్కువ కాకుండా ఫస్ట్ న్యాచురల్ గానే ట్రై చేపిస్తాము. కొన్ని రకాల బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసి అందులో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే దాన్ని సెట్ చేస్తాం, అంతేగాని రకరకాల మెడికేషన్స్, రకరకాల ఇంజెక్షన్స్ అట్లాంటివి ఏమి ఉండదు. మీకు అది వచ్చే ప్రెగ్నెన్సీ టైంలో కూడా రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ ఎంత వీలైతే అంతవరకు మాక్సిమం తగ్గించి మెడికేషన్స్ అండ్ ట్రీట్మెంట్ కూడా, ఇప్పుడు మీరు అన్నట్టు నార్మల్ డెలివరీస్ కూడా అవన్నీ కూడా మేము ఫస్ట్ నార్మల్గా ప్రిఫర్ చేస్తాము. అదర్వైజ్ అది వెళ్ళకపోతే ఆపరేషన్ దాకా వెళ్తుంది. మెడికేషన్స్ లో మీకు క్వాలిటీ ఉంటుంది, అండ్ బెడ్ సైడ్ కూడా మీకు క్లీన్ అండ్ నీట్, అండ్ సిస్టర్ రిసీవింగ్ కూడా మంచిగానే ఉంటుంది. అండ్ హోల్ టీమ్ ఆఫ్ ద మేఘనా కూడా మీకు తక్కువ బడ్జెట్ లో కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ అవైల్ చేయడంలో కూడా మేము ఇప్పటికీ ఉంటాం. సో ఈ రోజు ద నేషనల్ డాక్టర్స్ డే అయినందుకు సో మన సిద్దిపేటలో, మన మేఘనా హాస్పిటల్లో మన శిరీష మేడం గారిని ఈ రోజు మేము ఇంత మంచి డిస్కషన్ కావడానికి, నాకు తెలిసినంత వరకు అయితే మీ అందరికీ కూడా ఇప్పటి వరకు మీ లోపల ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రశ్నలకు కూడా మంచి సమాధానాలు దొరికాయి. మన తెలుగు ఫెర్టిలిటీ వరల్డ్ లో మంచి తెలుగులో మీ అందరికి అర్థమయ్యే రీతిలో అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఏమైనా కావాలంటే కూడా మన మేఘనా హాస్పిటల్ కి ఎవరైనా పేషెంట్స్ ఎవరు రావాలనుకున్నా కూడా కింద మన డిస్క్రిప్షన్ లో వచ్చేసి మేఘనా హాస్పిటల్ అడ్రస్ అండ్ మొబైల్ నంబర్ ఎవ్రీథింగ్ కూడా మనం దాంట్లో మెన్షన్ చేస్తాము. సో మీరు ఎప్పుడైనా కూడా రావచ్చు. 24/7 మీకు మాకు మనందరి అవైలబుల్ ఉండేటువంటి మన డాక్టర్, మన ఇంటి ఆడపడుచు లాంటి డాక్టర్ మన శిరీష మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఒక్కసారి మేడం మీ మాటల్లో సో సబ్స్క్రైబ్ తెలుగు ఫెర్టిలిటీ వరల్డ్. హలో అండి అందరికి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫర్టిలిటీ వరల్డ్.